మార్నింగ్ మీకు ఒక వాగ్దానం చేశా. అంటే బైబిల్ మనకి ఎట్లాగొచ్చింది, బైబిల్ గురించి కొంతమంది వ్యక్తులు చెప్పినటువంటి మాట ఏంటి, తర్వాత బైబిల్ దేవుని వాక్యం అని మనం ఎందుకు నమ్ముతాం, అక్కడ దాకా మీకు చెప్పాను. అయితే బైబిల్ని ఎట్లా ధ్యానం చేయాలి, బైబిల్ని ఎక్కడ ఆరంభించాలి, సులభమైనటువంటి ఒక పద్ధతి నేర్పిస్తా అని మీకు చెప్పాను కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే 3 పనులు చేస్తాను ఇప్పుడు కూడా. ఒకటి ఏంటంటే బైబిల్ ధ్యానం చేయటం బట్టి మేలు పొంది, లేకపోతే బైబిల్ ధ్యానం చేయటం బట్టి ఆశీర్వదించబడినటువంటి కొంతమంది గురించి మీకు చెప్తాను. ఓకే, ఇది నా మొదటి పని. తర్వాత అసలు బైబిల్ మనం ఎందుకు ధ్యానం చేయాలి, దాన్ని బైబిల్లోకి వెళ్ళి ఒక్క చిన్న మాట చెప్తాను. పొద్దున్న తమ్ముడు స్టీఫెన్ చాలా విషయాలు, దేవుని వాక్యాన్ని ఏ విధంగా జీవితంలో అన్వయించుకోకపోతే ఉపయోగం ఉండదని మనం అర్థం చేసుకున్నాము, అట్లాంటిదే. కాబట్టి ఒక వచనాన్ని ఎక్స్పౌండ్ అంటారు, అంటే వివరిస్తాను మీకు. ఆ తర్వాత బైబిల్ని ఎట్లా ధ్యానం చేయాలనేది ఒక వచనం, ఒక మోడల్ లెక్క మీకు చేస్తాను, ఒక మోడల్ చేసి ఆ తర్వాత బైబిల్ని ఎక్కడ మొదలు పెడితే బాగుంటుంది, మొదటి అట్లీస్ట్ ఒక 5 పుస్తకాలైనా చెప్తాను. ఈ 5 పుస్తకాలు ఈ వరుసలో ధ్యానం చేయండి అని మీకు చెప్తాను. మార్టిన్ లూథర్, నేను ఇందాక చెప్పాను కదా, క్రైస్తవ్యంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి స్వేచ్ఛను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఏమంటాడు తెలుసా? ఇఫ్ ఐ ఫెయిల్ టు స్పెండ్ 2 hours ఇన్ మెడిటేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ద డెవిల్ గెట్స్ ద విక్టరీ త్రూ ద డే. నేను ప్రతిరోజు, ఇప్పుడే రాయక్కర్లేదు, కొద్దిసేపు నాకు రాదులే, ఇప్పుడు వినండి. నేను ప్రతిరోజు ఉదయాన్న 2 గంటల సేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయకపోతే కనుక ఆ రోజు సాతానుడు నా మీద ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు. ఇది మార్టిన్ లూథర్ చెప్పినటువంటి వ్యక్తి. ఆయన అనేక కామెంటరీలు రాశాడు, అనేక పుస్తకాలు రాశాడు. కానీ నేను అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి అని చెప్పాడు. జాన్ వెస్లీ అనేటువంటి ఆయన ఇంగ్లాండ్ దేశం అంతటినీ కూడా ఉజ్జీవంతో నింపాడు. ఒక్క మనిషి, జాన్ వెస్లీ అనేటువంటి ఒక్క మనిషి 25,000 మైళ్ళు, అంటే సుమారు 40,000 కిలోమీటర్లు, 40,000 కిలోమీటర్లు గుర్రం మీద స్వారీ చేసుకొని తిరుగుతూ 40,000 వర్తమానాలు ఇచ్చాడు ఆయన. 40,000 వర్తమానాలు. జాన్ వెస్లీ బెడ్ఫోర్డ్ అనేటువంటి ఊర్లో ఉండేవాడు, ఆయన ఊరది. అయితే ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఆ ఊరు వెళ్ళాను, బెడ్ఫోర్డ్ అనేటువంటి ఊరు వెళ్ళా. జాన్ వెస్లీ గారి ఇల్లుని అలాగే మ్యూజియం లాగా ఉంచారు. 3 అంతస్తులు ఉంటుంది. 3 అంతస్తులు అంటే పెద్ద ఇల్లు అనుకోద్దు. ఏ అంతస్తుకైనా ఒక గది, ఒక హాల్ ఉంటుంది, ఒక గది ఒక హాల్. సో కింద కిచెన్ ఉంటుంది, హాల్లో డైనింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఎవరన్నా గెస్ట్లు వాళ్ళు వీళ్ళు వస్తే ఉండటానికి. సెకండ్ ఫ్లోర్లో ఈయన బెడ్రూమ్, ఈయన స్టడీ రూమ్, ఈయన ప్రేయర్ రూమ్, ఇది అనమాట. సరే, ఆయన రూమ్కి వెళ్ళాను. ఆయన మంచం చాలా విచిత్రంగా ఉంది. ఎలాగుందంటే విచిత్రంగా, ఎక్కడైనా మంచం సింగిల్ కాట్ అనుకోండి, పొడుగు 6 అడుగులు ఉంటుంది, వెడల్పు 3 అడుగులు ఉంటుంది. డబుల్ కాట్ అనుకోండి, 5 అడుగులు వెడల్పు ఉంటుంది, 6 అడుగులు పొడవు ఉంటుంది, లేదా 6.5 అడుగులు పొడవు ఉంటుంది. అది పరిస్థితి. ఈయన మంచం వేరుగా ఉన్నది. ఎట్లా అంటే వెడల్పు 6 అడుగులు ఉంది, పొడవు ఏమో 4 అడుగులు ఉంది. నేను చాలాసేపు చూసిన, అంటే ఈయన పిల్లో ఇటేసుకుంటాడా అంటే, లేదు పిల్లో ఆ పక్కనే వేసిండ్రు. ఇది ఎట్లా ఉంది ఏంట్రా బాయ్ అనుకొని అక్కడ క్యూరేటర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని, సార్ ఐ హ్యావ్ అ క్వశ్చన్ అన్న. ఏంటనంటే, జాన్ వెస్లీ పొట్టోడా అని అడిగా. ఆయన ఎందుకు వచ్చింది నీకు ఆ డౌట్ అన్నట్లు చూశాడు. లేదు అని ఫోటో చూపించాడు, బుడుగ్గన్నాడు చూడన్న. కరెక్టే, కానీ ఎందుకు అడిగాడన్న, ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. అంటే మనిషి ఎట్లా పడుకుంటాడన్న. మళ్ళీ చూశాడు ఎట్లా ఆయన అంటే, ఇది 6 అడుగులు ఉంది, ఇది 4 అడుగులు ఉంది, ఎట్లా పడతాడన్న. అప్పుడు ఆయన నా భుజం మీద తట్టి ఏమన్నాడంటే, బాగా అబ్జర్వ్ చేశాను, నువ్వు ఈ ప్రశ్న అడగటం బట్టి నీకు ప్రాముఖ్యమైన సత్యం చెప్తా అన్నాడు ఆయన. ఏంటి అని అంటే, జాన్ వెస్లీ ఎప్పుడు 180 డిగ్రీల్లో పడుకోలేదంట, ఇట్లాగా ఫ్లాట్గా ఎప్పుడు పడుకోలేదంట. ఆయన మారు మనసు పొందిన తర్వాత ఆయన బాగా నీరసం అనిపిస్తే కనుక అలా పడుకుని అన్నవాడంట. 2 కారణాలతో అలా పడుకునేవాడు అన్నాడు. ఒక కారణం ఏంటనంటే, యేసుప్రభు వస్తే లెగవడానికి టైం పట్టుద్దేమో అని అన్నాడు. యేసుప్రభు వస్తే లెగవడానికి టైం పట్టుద్దాన్ని. మీరు ఇప్పటిదాకా పాట పాడారు, ఒకసారి నువ్వు చూస్తే చాలు నన్ను, ఒకసారి నువ్వు మాట వింటే చాలు నువ్వు అని పాడారు. బాగా మంచిగా పాడారు, నేను కాదని అంటలేదు.
కానీ ఆ పాటకు తగ్గ జీవితం ఉండాలి. అంటే ఆయన మాట్లాడితే వినే తత్వం ఉండాలి. సమయాలు అన్నాడు, ప్రభా చెప్పు, నేను వింటున్నాను, మాట్లాడు అని అన్నాడు. వినగలిగే మనసు ఉంటే దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడటానికి ఒకటే ఆయన కోరుకున్నది ఏంటి తెలుసా? ఇది వింటాడా లేదా అని, ఈమె వింటదా లేదా అని, అప్పుడే మాట్లాడతాడు. నీతో దేవుడు మాట్లాడట్లేదంటే సమస్య దేవునితో కాదు, నీతో. నువ్వు వినేటట్లు లేవు, అది విషయం. నేను పాట పాడుతున్నాను కదా, క్వైర్లో ఉన్నాను కదా, లేకపోతే నీకు పాట బాగొచ్చు కదా, మా చర్చ్లో చాలాసార్లు పాడినా, అది కాదు. సంసిద్ధత అనేది ఉండాలి. జాన్ వెస్లీలో అది ఉండేది. అందుకని ఆయన ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు మాట్లాడినా చెప్పు ప్రభా అనేసి. రెండోది ఏంటనంటే ఆయన ఎప్పుడు గుర్రం మీద స్వారీ చేస్తూ ఉంటాడు కదా, కాబట్టి పడుకొని మళ్ళీ గుర్రం మీద వెళ్ళి పడుకొని గుర్రం మీద వెళ్తే స్పైన్ మీద అది మూమెంట్కి ఎక్కువ పెయిన్ వస్తుందని ఫ్లాట్గా పడుకోడంట. ఈ 2 కారణాలతో చెప్పాడు. జాన్ వెస్లీ దేవుని వాక్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు, దేవుని వాక్యాన్ని అంత బాగా ధ్యానం చేసేవాడు. సరే, వీళ్ళు ముగ్గురిని పుస్తకాల నుంచి చదివాను. 4వ వ్యక్తి నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి, నన్ను ప్రభువులోకి నడిపించినటువంటి నా మిత్రుడు సురేష్. నన్ను ప్రభువులోకి నడిపించినటువంటి కొన్ని నెలలకే వాడు చచ్చిపోయాడు. ఎందుకంటే వాడి 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయి. నేను జగ్గపేటలో దేవుని వాక్యం చెప్పడానికని వచ్చాను, అర్థమైందా? అప్పుడు వాడు సీరియస్గా ఉన్నాడని తెలిసింది. నేను ఇక్కడ నుంచి కార్ వేసుకొని క్యాబ్ పెట్టుకొని వెళ్ళాను, మా ఊరు ఏలూరు వెళ్ళాను. వెళ్తే చెప్పారు, సురేష్ ఇంకా బతకడు కొన్ని గంటలే అని. వాడి ఇంటి దగ్గరికి వెళ్తామన్నా అప్పటికే జనాలు చాలామంది ఉన్నారు. నాకు భయం వేసింది, చచ్చిపోయాడేమో చాలామంది ఉన్నారని. గదిలోంచి డాక్టర్ బయటకు వస్తున్నాడు. డాక్టర్ నా ఇంక చూసి, మీ ఫ్రెండ్ ఎక్కువసేపు ఉండడు, ఆయన్ని చివరి నిమిషాల్లో సంతోషపెట్టండి అని అన్నాడు ఆయన అన్నది. అయితే లోనికి వెళ్తే డాక్టర్ కూడా నాతో పాటు వచ్చాడు. వస్తే సురేష్ గారు పడుకొని ఉన్నాడు, నన్ను చూశాడు, బాగా నొప్పుకుందిరా అని అన్నాడు. సార్ నొప్పుకుందంటానన్నా అని అంటే, 2 కిడ్నీస్ ఫెయిల్ అని నొప్పి ఉంటుంది, మనం ఏం చేయలేం. ఒక పని చేయి, నువ్వు గోడకు అనుకొని కూర్చొని ఇక్కడ పిల్లోస్ పెట్టుకొని మీ ఓన్ కూర్చోబెట్టు, ఆ మెత్తదనానికి నొప్పి తగ్గుద్ది అని అంటే, సరే అన్న. వాడు నా మీద కూర్చున్నాడు, 2 పిల్లోస్ మీద, నేను ఇట్లా గోడకు అనుకుని. వాడు పడిపోతాడేమో నేను ఇట్లా పట్టుకున్నా. అరే టైం ఎంత అయిందిరా అని అన్నాడు. చూసా టైం, అప్పుడే 12:03 అయింది. అంటే డాక్టర్ ఎక్కువసేపు ఉన్నాడు, జరసేపు అన్నాడు కదా, టైము 12 దాటిందంటే ఇది ఎట్లా ఫీల్ అవుతాడని సెంటిమెంటల్గా, అరే 11:30 అయిందిరా అని అబద్ధం అన్నా. అంటే 10 నిమిషాల తర్వాత టైం ఎంత అయిందిరా అని అన్నాడు. అట్లా అడుగుతూనే ఉన్నాడు. ఇక నేను కొద్దిసేపటికి నిజం చెప్పాల్సి వచ్చింది. 12:40 అట్లా అయినప్పుడు, అరే ఇప్పుడే 12 దాటిందిరా అన్న అని అంటే, రే కొంచెం బైబిల్ చదవరా అని అన్నాడు. ఏం చదవమంటా అన్న? యెషయా గ్రంథం 43వ అధ్యాయం తీరా అన్నాడు. అంటే ఇప్పుడు ఏం, అదే మీకు రాసుకోవాల్సింది, తర్వాత రాసుకోండి. 43వ అధ్యాయం అంటే ఒకసారి చదివిన, ఇది ఎందుకు చదవమన్నాడు అని, ఇందుట్లో ఏమన్నా ఉంటుందేమో, ఇది నాకేమన్నా చెప్తాడేమో అని ఆ విధంగా చదువుతా అన్న 43వ అధ్యాయం. అరే ఇంకొకసారి నెమ్మది చదవరా అని అన్నాడు. చదివిన తర్వాత సైలెంట్ అయిపోయాడు. రే అన్న, గొడవ చేయకరా, సైలెంట్ అన్నాడు. ఒక 5-6 నిమిషాలు సైలెంట్గా ఉన్నాడు. నాకు టెన్షన్గా ఉన్నది, ఇటు ఎందుకు సైలెంట్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పరా ఇప్పుడు అన్నాడు. అరే ఏమైందిరా అన్నాడు. అనంటే, ఏం లేదురా, నీకు తెలిసిందే కదా. ఏందనంటే, ఈరోజు నేను చచ్చిపోతాను రా, నాకు తెలుసు. అయితే నేను మారుమనసు పొందిన 2 నెలలకో 3 నెలలకో నేను ఒకసారి దేవుని దగ్గర ఒక వాగ్దానం చేసిన. ఏమనంటే, దేవా ప్రతిరోజు ఫస్ట్ నీ వాక్యం చదువుతా, ఆ తర్వాతే రోజులోకి వెళ్తా. అయితే నేను ఆ వాగ్దానం చేసిన నాటి నుంచి ఈనాటి దాకా ఎప్పుడు మిస్ కాలేదురా. పొద్దున్నే లేవగానే ఫస్ట్ వాక్యం చదివేటోడిని, ఆ తర్వాత ప్రార్థన చేసుకునేవాడిని, ఆ తర్వాత దినంలోకి వెళ్ళేవాడిని. ఈరోజు చచ్చిపోతున్నాను కదా, దినం మారింది కదా, కొత్త రోజు వచ్చింది, నేను లెగిసే ఉన్నాను కదా. వాక్యం చదవలేదనుకో, నేను దేవుని దగ్గర ఆ మాట చెప్పలేను, ఒకరోజు మిస్ అయినట్లుంటుంది. అందుకే నేను గబగబా చదివామన్నా, నాకు చదవడానికి ఓపిక లేదు. 2 సార్లు చదివా కదా, అర్థమైంది, ప్రార్థన చేసుకున్నా, ఇంకేముందో ఆ జరసేపుల్లో చచ్చిపోతాను. దేవుని దగ్గరికి వెళ్తా, చెప్తా, ప్రభా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతిరోజు వాక్యం చదివినా. ఆడ మాట అన్న ఒక 15 నిమిషాలు చచ్చిపోయాడు. అంటే వాక్యాన్ని ఎంత బాగా ప్రేమించాడో చూడండి. చచ్చిపోయే క్షణాల్లో వాడు ఆలోచిస్తుంది, మా అమ్మ ఏమవుతుంది, మా అక్క ఏమవుతుంది, నా దోస్తులు ఏమవుతారు, అట్లేం ఆలోచించట్లా.
నేను ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత దేవుని కలుస్తా, దేవునితో నేనేం చెప్పాలి? దేవునికి నేను చేసిన వాగ్దానాలు అన్నీ నెరవేరాయా? నేను చెప్తాయన్నీ చేశానా? అది వాడు ఆలోచించింది. నేను ఇలాంటి స్టోరీలు ఇంకా 2-3 చెప్తాను మీకు. ఎందుకో తెలుసా? ఇవన్నీ విన్న తర్వాతేనా వాక్యం చదవాలనే తపన మీలో కలగాల. ఒక్క మాట చెప్తున్నాను చూడండి, ఒక్క మాట. ఈ క్యాంప్ మొత్తంలో మీరు ఏం నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఈ ఒక్క పని మీరు నేర్చుకొని వెళ్తే చాలు. ఏంటనంటే వాక్యం ధ్యానం చేయాలా, ఏదేమైనా సరే ప్రతిదినం అదొక్కటి చేయండి. మీరు బాండ్ పేపర్ మీద రాసిస్తా, మీ జిందగీ మారుతుంది. అదొక్కటి చేస్తే చాలు, అదొక్కటి. ఇంకొక మాట చెప్పమంటారా? అది తప్పించి 199 చేయండి, ఏదైనా గ్యారంటీ లేదు. అది తప్పించి 199 ఏమైనా చేయండి, మీ జీవితానికి ఫలం ఉంటుందంటే గ్యారంటీ లేదు. నేను మీటింగులకు వెళ్తా, మీటింగులు పెడతా, సువార్త చెప్తా, పాస్టర్ని అవుతా, మిషనరీని అవుతా, ప్రార్థన చేస్తా, కానుకలిస్తా, ఇవన్నీ వేస్ట్. ఇది లేకపోతే అంటే అవి వేస్ట్ అంటే పూర్తి వేస్ట్ కాదు, ఇది లేకపోతే. అది ఇంపార్టెంట్. వాక్యం మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. అయితే మరణకరమైన పరిస్థితుల్లో నా మిత్రుడు నాకు వాక్యం గురించి ఎలా చెప్పాడో, పూర్వకాలంలో ఇంకో గురువు వాళ్ళ శిష్యునికి కూడా మరణకరమైన సమయంలో అట్లనే చెప్పాడు. పౌలు భక్తుడు మొత్తం 13 ఉత్తరాలు రాశాడు. అందుట్లో 3 ఉత్తరాలు పర్సనల్ లెటర్స్, 4 చెప్పాలంటే 4. ఫిలోమోన్కి 1 రాశాడు, తిమోతికి 2 రాశాడు, 1 తీతుకు రాశాడు. ఈ 4 పర్సనల్ లెటర్స్. మిగిలిన అన్ని సంఘాలకి రాసిన ఉత్తరాలు. అర్థమైందా? ఈ 4లో ఫిలోమోనికి ఒనేసిం గురించి రాశాడు, తీతుకి 1 తిమోతి సంఘం గురించి రాశాడు. 2 తిమోతి పత్రిక ఉన్నదే మరణ వాంగ్మూలం అంటారు, అంటే డెత్ టైంలో రాసే లెటర్. ఇప్పుడు మనం చచ్చిపోయేటప్పుడు సూసైడ్ నోట్ రాస్తామే అట్లాగా, లేకపోతే చచ్చిపోయే ముందు వీల్నామా రాస్తామే అట్లాగనమాట. పౌలు భక్తుడు చచ్చిపోవాల్సింది. ఒకరోజు ఆల్రెడీ డెత్ రెడీ అయిపోయింది, సింహ బోన్లోకి వేసేద్దాం అనుకున్నారు. పౌలే చెప్తాడు, నా పక్కన వేసే ఉండి నన్ను ఆపాడు, లేకపోతే ఆ రోజే పోవాల్సింది నేను అన్నాడు. ఆపారు. ఇక ఫైనల్ ఇచ్చింది ఏంటనంటే శిరశ్ఛేదనం చేయాలి అని డిక్లేర్ చేశారు. ఇంకో 2-3 వారాల్లో చేస్తారు. అలాంటి టైంలో లెటర్ రాశాడు. అదే తిమోతికి రాసిన 2వ పత్రిక. ఈ పత్రిక అంతా పర్సనల్ టచ్ ఉంటుంది. తమ్మి భయపడద్దే, అస్సలు భయపడదురా. వాక్యం కోసం భయపడద్దు, సువార్త కోసం భయపడద్దు, సంఘం కోసం భయపడద్దు, క్రీస్తు నిమిత్తం భయపడద్దు. ఇది రాసుకుంటూ వచ్చాడు. మరి నీకు కొన్ని విషయాలు చెప్పాను కదా, అవి అందరికి చెప్పరా. ప్రాముఖ్యమైన వాళ్ళు చెప్పు, కరెక్ట్ అయిన వాళ్ళు చెప్పు. నువ్వు దాచిపెట్టుకోవద్దు, దాచిపెట్టుకుంటే వేస్ట్ రా. వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేయాలి, ఇస్తే ఆశీర్వాదం అవుతుంది. ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు. ఇక 3వ అధ్యాయం, ఇది 2 తిమోతి 3వ అధ్యాయం. ఇది ఇప్పుడు తెరవండి బైబిల్. 2 తిమోతి 3వ అధ్యాయంలో ఆయన 16వ వచనం. అసలు బైబిల్ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు, లేఖనం మనకి ఎందుకు ఇచ్చాడు చెప్తున్నాడు. 16-17 కలిసి ఉంటుంది తెలుగులో, చదువుతున్నాడు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ వాక్యము మనకి ఎలా వచ్చిందంటే దైవావేశం. దైవావేశం అంటే పరిశుద్ధాత్ముడు పూనితే వచ్చింది, పరిశుద్ధాత్ముడు పూనుకుంటే వచ్చింది, పరిశుద్ధాత్మని యొక్క ఆవేశం బట్టి వచ్చింది, పరిశుద్ధాత్మని యొక్క ఆలోచనలోంచి వచ్చింది అని అంటున్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండినాడు. ఒక వ్యక్తి సిద్ధపడాలంటే ఆత్మీయంగా వాక్యం ఉండాలి. నీళ్లు లేకపోతే స్నానం చేయలేవు, ఆహారం లేకపోతే కడుపు నిండదు, దువ్వుని లేకపోతే తలదూకోలేవు, వాక్యం లేకపోతే నీ హృదయం సిద్ధపడదు. అదనమాట విషయం, అంత ప్రాముఖ్యమైన. వాక్యం లేకపోతే నీ జీవితానికి సిద్ధపడలేదు. దేవుని యొక్క రాకడ నువ్వు సిద్ధపడ్డావు అంటే అర్థం ఏంటి తెలుసా? వాక్యం ధరించుకున్నావు అని అర్థం. మంచి బట్టలు వేసుకుంటే క్యాంప్కి రెడీ అవుతావు, స్కూల్ యూనిఫామ్ వేసుకుంటే స్కూల్కి రెడీ అవుతావు. దేవుని వాక్యాన్ని ధరించుకుంటే
ఆయన రాకడికి నువ్వు రెడీ అవుతావు. వాక్యం. అందుకనే వాక్యం అన్నాడు. 4 కారణాలు చెప్తున్నాడు చూడండి ఎందుకు వాక్యం ఇచ్చారు అనేది. ఉపదేశించుటకు. ఉపదేశం అంటే టీచింగ్, బోధించడం అన్నమాట. ఎక్కడైనా బోధించినప్పుడు రైట్ ఏంటో చెప్తారు, అంతే కదా. అక్కడ రాసుకోండి, బోధ అన్న దగ్గర రైట్ అని రాసుకోండి. రైట్, RIGH, రైట్. ఓకే, మొదటిది రైట్ ఏంటో చెప్పుద్ది బైబిల్. మనం బైబిల్ చదివితే రైట్ ఏంటో తెలుస్తుంది. బైబిల్ చదివితే ఏం చేయాలో తెలుస్తుంది. బైబిల్ చదివితే ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. బైబిల్ రైట్ చెప్పుద్ది. రెండోది ఖండించుటకును. ఖండించడం అంటే రాంగ్, అదే రాంగ్, కరెక్ట్ కదా అదే. బైబిల్ చదివితే ఏది రైట్ కాదో చెప్పుద్ది. రెండోది ఖండించడం అంటే రైట్ కాదు. మొదటిది రైట్, రెండోది రైట్ కాదు. మొదటిది రైట్, రెండోది రైట్ కాదు. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ నాట్ రైట్ ఇంగ్లీష్లో రాసుకునేవాళ్ళకి ఖండించుటకు. మూడోది తప్పుదిద్దుటకు. బైబిల్ చాలా మంచి బుక్. ఎందుకో తెలుసా, రైట్ ఏంటో చెప్పుద్ది, రైట్ కాదేంటో చెప్పుద్ది. ఒకవేళ తప్పు చేసావనుకో, తప్పు చేసావు కదా, ఇట్లా చేయి, ఇట్లా చేస్తే రైట్. హౌ టు గెట్ రైట్. హౌ టు గెట్ రైట్ అంటే రైట్లోకి రావటం ఎలా, రైట్ ఏది, రైట్ కాందేది, రైట్లోకి రావటం ఎలా, రైట్లోకి రావటం ఎలా. పక్కకి వెళ్ళవా, కొంచెం ఇట్లా వచ్చాయి. ఇప్పుడు మనం ఎవరైనా ఫోన్లో మన ఇంటికి వస్తున్నారనుకో, ఎక్కడున్నావు, స్వీట్ షాప్ దగ్గర ఉన్నావా, కొంచెం ముందురా, అక్కడ పాన్ డబ్బా కనబడిందా, లెఫ్ట్ సైడ్, అవునా, లెఫ్ట్ సైడ్ గల్లీలో తిరిగినావా, అక్కడ నల్ల కనబడిందా, కనబడిందా, రైట్ సైడ్ తిరిగి కొంచెం తిరిగా, అక్కడ బర్రెలు కనబడా, ఆ బర్రెలు కట్టేసి ఉంటుంది, అదే మన ఇల్లు. ఇది తప్పుదిద్దటం అంటే. ఓకే, సో బైబిల్ అలాంటిది, తప్పుదిద్దుద్ది. మూడోది నీతి యందు శిక్ష చేయటం. తప్పు మొదటిసారి చేస్తే దిద్దుద్ది, రెండోసారి చేస్తే దిద్దుద్ది, మూడోసారి చేస్తే దిద్దుద్ది. తర్వాత బైబిలే చెప్పదు, సిగ్గులేదానిక ఎన్నిసార్లు సిగ్గు చేయరా. నీతి యందు శిక్ష చేయటం అంటే ఏంటంటే రైట్లో కొనసాగటం ఎలాగో నేర్పిస్తుంది. రైట్లో కొనసాగటం ఎలాగో. ఇప్పుడు 4 మీకు అర్థం అవ్వాలి. 1 రైట్ ఏంటి, 2 రైట్ కాంతి ఏంటి, 3 రైట్లోకి వచ్చేది ఎలా, 4 రైట్లో కొనసాగేది ఎలా. బాగుందా లేదా, సూపర్లే. బైబిల్ ఇది ఇంత ఖతర్నాక్ ఉంటుంది తెలుసా. నాకు బైబిల్ అంటే మస్తు ఇష్టం, బిర్యానీ లెక్క ఫీల్ అవుతాం. చదివే కొద్దీ కూడా దాంట్లో మస్తు వస్తూ ఉంటుంది. బైబిల్లో కొన్ని పుస్తకాలు 200-300 సార్లు చదివిన, 200-300 ఇంకా చదవబుద్ధి అవుద్ది, మంచిగా అనిపిస్తుంది. చదివిన ప్రతిసారి కొత్తదనం కనబడుతుంది. ఎందుకంటే మా లవర్ ఎవరో తెలుసా, జీసస్ క్రైస్ట్. ఆయన రాసిన లెటర్ అది. అందుకని మా లవర్ లెటర్ అది. కాబట్టి ఎన్నిసార్లు చదివినా కూడా మస్తు ఉంటుంది, ఖతర్నాక్ ఉంటుంది. అది ఫీలింగ్ అనమాట, అది భావన. హృదయ లోతుల్లో ఆ స్పందన కలుగుద్దాం. సో పౌలు తిమోతికి చెప్తున్నాడు, చెప్పి ఏమంటున్నాడంటే ఈ బైబిల్ నీ దగ్గర నుంచి ఎప్పుడు పోనీయద్దు, బైబిల్ చదవాలి అని అంటున్నాడు. ఒక మాట చెప్తా. ఇప్పుడు మీరు క్యాంపుకి వచ్చారు కదా, మీలో చాలామంది క్యాంపులో యేసుప్రభుని అంగీకరించారు, అవునా కదా. యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళంతా ఏమవుతారు తెలుసా, దేవుని రాజ్యంలో చిన్నపిల్లలు అవుతారు, పుట్టిన పిల్లలు, అవునా కదా. పుట్టంగానే పిల్లలు ఏం చేస్తారు చెప్పండి, ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు తెలుసా, ఏడవడానికి మొదటి కారణం ఆకలి కాదు. మొదటి కారణం ఏంటంటే గాలి కోసం. ఎందుకనంటే ఒక మాట చెప్తా, మనకి బలూన్ ఉంటుంది చూసా, బెలూను ఊదకుండా ఉందనుకో మామూలుగా తప్పడుకుంటుంది. దాన్ని మొదటిసారి ఊదితే త్వరగా తీసుకోదు. కొన్నిసార్లు మనం పంపు కూడా ఉపయోగించాలి, లేకపోతే తెరుచుకోదు, అవునా కదా. మన ఊపిరితిత్తులు మొదట అలాగుంటాయి అనమాట. మనం అంటే అక్కదు అని ఏడిస్తే అప్పుడు ఎక్కుద్ది. నిజం, అది పరిస్థితి. అయితే ఒక్క మాట చెప్తున్నా, పుట్టిన బిడ్డ 11వ నిమిషం లోపు ఏడవకపోతే 12వ నిమిషం చచ్చిపోతాడు.
11 మినిట్స్ టార్గెట్. 11 మినిట్స్. గాలి దొరకకపోతే ఉమ్మనీరు తాగేస్తారు, బ్రెయిన్లో డిస్ఫంక్షన్స్ వస్తాయి. గాలి దొరకకపోతే బ్లూ అయిపోతారు. బ్లడ్ కనుక బ్రెయిన్లోకి వెళ్ళకపోతే ఒక పార్ట్ బ్రెయిన్ పనిచేయడం ఆగిపోద్ది. కాబట్టి ఈ తొలి క్షణాలు చాలా ప్రాముఖ్యం బిడ్డ పుట్టినప్పుడు. అయితే ఇంతెందుకు చెప్తున్నానంటే, మీరు ఇప్పుడే పుట్టారు కాబట్టి మీకు సహజంగా ఆకలి ఉంటుంది. ఈ ఆకలిని మీరు తీర్చుకోలేదనుకో, ఇందాక స్టీవెన్ చెప్పిన ఉపమానం ఉందే, అది మీ జీవితంలో నడుస్తుంది. అయితే గెద్దలెత్తిపోతే విత్తనం, లేకపోతే చచ్చిపోద్ది విత్తనం, లేకపోతే నశించిపోద్ది. దాన్ని పెంచి పోషించాలి. దానికి బైబిల్లోంచి ఇంకో వాక్యం చెప్తా. మొదటి పేతురు 2వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను. చివరి భాగం చదువుతాను. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించడు. ఈ చిన్న భాగంలో పేతురు 3 విషయాలు చెప్తున్నాడు. చూద్దాం 3 విషయాలు ఏంటో. ఏమన్నాడంటే, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. ఇప్పుడే పుట్టిన పిల్లలకి ఆకలి కోసం లేకపోతే గాలి కోసం ఎలా ఏడుస్తారో మీకు ఇప్పుడు ఉంటుంది ఆ ఆకలి. దేవుని వాక్యం చదవాలని ఉంటుంది. మీరు 1-2 రోజులు పర్లేదులే ఇప్పుడే కదా క్యాంపులోంచి వచ్చింది అని కొంచెం నెగ్లెక్ట్ చేశారా, మళ్ళీ పడిపోతారు. కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి బతిమలాడి చెప్తున్నా, ప్లీజ్ వాక్యం చదవటం ఆపొద్దు. అందుకని ఈ మాట చూపించాడు. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన. పాలు ఆకలి తీర్చేది, వాక్యం మన ఆత్మీయ ఆకలిని తీర్చేది. ఆ పాలను మనం అపేక్షించాలి, ఆ పాలను మనం కోరుకోవాలి. ఎందుకు అని అంటే, ఆ వాక్యం లోనకి వెళ్తే లేదా పాలు లోనకి వెళ్తే బాబు ఏమవుతాడు? ఎదుగుతాడు. వాక్యం మీలోకి వెళ్తే మీరు ఎదుగుతారు. మీరు ఎదగాలి అని అంటే ఒకటే ఒక మార్గం, వాక్యం ధ్యానం చేయకుండా ఆత్మీయంగా ఎదిగిన వాడు ఎవడూ లేడు. ఒక మాట చెప్తాను చూడండి. మీరు ప్రార్థనలకు వెళ్ళి వస్తున్నారనుకోండి, సాతానుడు మీతో పాటు వస్తాడు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు, వెళ్ళు అంటాడు, వస్తాడు. మీరు క్వైర్లో ఉంటానన్నారనుకో, పర్లేదు ఉండు, ఏం పర్లేదు అని అంటాడు. నేను మీటింగులకి వెళ్తా వాక్యం చెప్పడానికి, వెళ్ళు పర్లేదు చెప్పు, వాక్యం కూడా చెప్పు. సాతానుడు నువ్వు వాక్యం చెప్పినా భయపడ్డు, నువ్వు మీటింగులకి వెళ్ళినా భయపడ్డు, క్యాంపులకి వెళ్ళినా భయపడ్డు. కానీ ఎప్పుడు భయపడతాడు తెలుసా? వాక్యం ధ్యానం చేస్తావు అంటే భయపడతాడు. ధ్యానం చేసే క్రైస్తవుడు అంటే సాతానుడికి భయం. నువ్వు ధ్యానం చేయకుండా ఉండటానికి నిద్ర తెప్పిస్తాడు. నువ్వు ధ్యానం చేయకుండా ఉండటానికి అర్థం కాకుండా చేస్తాడు. నువ్వు ధ్యానం చేయకుండా ఉండడానికి అర్థమైంది 10 వింతలు ఉంటుంది, అర్థం కాంది ఒకటే ఉంటుంది. అయితే 10 విషయాలు మర్చిపోయి దీని గురించే పీక్కులాడుతూ ఉంటావు. ఇది సాతానుడు చేసే ప్రయత్నాలు. అయితే ఒక్క మాట చెప్తున్నా, నేను విశ్వాసినే, ఇన్ని సంవత్సరాలైంది. అయితే ఈరోజు నాకు వాక్యం తెలిసినట్లు 30 ఏళ్ల క్రితం నాకు తెలియదు. 30 ఏళ్ల క్రితం నెహెమ్యా గ్రంథం చదివాను, ఇప్పుడు చదివాను. 30 ఏళ్ల క్రితం 2 తిమోతి చదివాను, ఇప్పుడు చదివాను. అప్పుడు చదివినప్పుడు వచ్చిన అర్థం ఇప్పుడు రాదు కూడా. నెమ్మదిగా అంచెలంచెలుగా ఎదగాల్సిందే. దేవుని వాక్యములో ఎదగటం అనేది నాలెడ్జ్ కాదు, అది విజ్డమ్, అనుభవం. ఒక మాట చెప్తాను చూడండి. సచిన్ టెండూల్కర్ మంచి క్రికెట్ ప్లేయర్, అవునా కదా? వాళ్ళ కొడుకుని ఇండియా టీంలో పెట్టడానికని వాడు నానా తంటాలు పడుతున్నాడు, ఇప్పటికీ అవ్వట్లేదు.
అవ్వట్లా. ఎందుకనంటే మా నాన్న క్రికెట్ ప్లేయర్ కదా, క్రికెట్లో ఉన్నటువంటి అన్ని విషయాలు నాకు వచ్చు. పుస్తకాలు ఉన్నాయి, బ్యాట్ ఉంది, బాల్ ఉంది, క్రికెట్ ఫీల్డ్ ఉంది, నాకు సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవి కాదు కావాల్సింది, నువ్వు ఆడితే ఎదుగుతావు, లేకపోతే లేదు. దేవుని వాక్యం ధ్యానం చేస్తేనే ఎదుగుతావు, లేకపోతే లేదు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి లక్షణం అది. వాక్యం ధ్యానం చేయకపోతే నాశనం అవుతావు, చేస్తే ఎవడమైనా సరే నువ్వు ఎదుగుతావు. కాబట్టి దేవుని వాక్యము ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కోసం, అది మనం గుర్తించాల్సింది. అయితే దేవుని వాక్యం ఎప్పుడు ధ్యానం చేయాలి? దేవుని వాక్యం పొద్దున్నే ధ్యానం చేయాలి. ఎందుకు పొద్దున్నే ధ్యానం చేయాలి అని అంటే, మొన్న పోలియో చుక్కలు వేశారు కదా. పోలియో చుక్కలు ఏ వయసు పిల్లలకి వేస్తారు? 5 years లోపు. ఎందుకని? పెద్ద అయిన తర్వాత వేయచ్చు కదా. పెద్ద అయిన తర్వాత ఎందుకు వేయకూడదు? ఏమంటారు? వేసినా పని చేయదా? ఓకే, అది రాంగ్ ఆన్సర్. ఇంకా కరెక్ట్గా చెప్పండి. ఆమా, అది కూడా రాంగ్ ఆన్సర్. పెద్ద అయ్యేదాకా ఎందుకు ఆగరు? ఏమా, ఆల్రెడీ వచ్చేస్తుంది ఈలోగా. పోలియో వచ్చిందారు చుక్కలు వేస్తే ఏమన్నా లాభం ఉంటుందా? ఆల్అవుట్ దోమల మందు ఎన్నింటికి పెట్టాలి? అది 6 టీవీ సరిగ్గా చూడట్లేదేమో, లేకపోతే ఆ టైంలో పక్క తిరుగుతున్నామో. 6 ఎందుకు 6 గంటలు పెట్టాలి? 9 గంటలు పెట్టకూడదా? దోమలు వచ్చే టైం అది, అప్పుడు వెలిగించాలి. అవునా కదా? అయితే మన జీవితంలోకి శోధన రాకముందే లోనేముండాలా? దోమలు రాకముందే లోనేముండాలా? పోలియో రాకముందే లోనే ఉండాలా? శోధన రాకముందే వాక్యం ఉండాలి లోన. అందుకని ముందు వాక్యం ఎక్కించాలి. వాక్యం ఎక్కించి అప్పుడు పోతాం. పొద్దున్నే తినిపోతాం. అవునా కదా? తింటే మనకేమొస్తుంది? శక్తి వస్తుంది పని చేయడానికి. అవునా కదా? అందుకని ముందు తినిపోతాం. సేమ్ ఇక్కడ వాక్యం ముందు తింటే శక్తి వస్తుంది, అప్పుడు పోతాం. అయితే వాక్యం ఎవరు ధ్యానం చేశారో చూద్దాం. మార్కు సువార్త 1:35. మార్కు సువార్త 1:35. ఒకసారి మీరు చదువుకోండి. మార్కు సువార్త 1:35. మార్కు సువార్త మత్తయి తర్వాత ఉంటుంది కొత్త నిబంధనలో. 1:35. ఇది ఎవరి గురించి? ఇది యేసు ప్రభు గురించి. అయితే ఒక మాట చెప్తాను చూడండి. యేసు ప్రభు ఎట్లా ఉంటాడు మీకు డ్రమటైజ్ చేసి చెప్తాను. యేసయ్య రోజంతా బిజీగా ఉండేవాడు. వాళ్ళకి మాట్లాడి, వీళ్ళతో మాట్లాడి, వాళ్ళని స్వస్థపరిచి ఫుల్ బిజీ ఉండేవాడు. ఇక అందరు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో చోట రోడ్డు పక్కన పడుకునేవాడు, లేదా ఎక్కడో చెట్ల కింద ఎక్కడో పడుకునేవాడు. ఇక అటు ఇటు శిష్యులు కూర్చునేటవాళ్ళు. కూర్చొని అప్పుడు మొదలు పెట్టేవాళ్ళు వాళ్ళు కథ. ఇక పేతురు కూర్చునేవాడు, ఆ పక్కన తోమ మోకరించి నుంచునేవాడు. పేతురేమో, యేసయ్య వాడిని ఎందుకు అట్లా చేసినావు అనేవాడు. అట్లా కాదేయా, ఇట్లా చేయాలా, అందుకే అట్లా చేసా అంటాడు యేసయ్య. అయితే ఇది ఎట్లా నమ్మాలా అంటాడు తోమ అని మనవాడు అనుమానించేవాడు కదా. అది తోమ అట్లా కాదురా భయ్ అని ఇడి చెప్పేవాడు. ఇట్లా వీళ్ళకి చెప్పి అట్లాగే పండేవాడు. యేసయ్య నిద్రపోయేవాడు. ఈ పక్కన పేతురు, ఈ పక్కన తోమ, ఆ పక్కన యోహాన్ అందరూ పడుకునేవాడు. మేబీ నిద్రలో యేసు మీద కాళ్ళు కూడా వేసేవాళ్ళేమో. నిద్రపోయాడు అంటే అందరు కలిసే ఉండేవాడు యేసయ్య. అట్లాగే అర్థమైంది. ఎవడు రావు దగ్గరికి అని బౌన్సర్ గిన్సర్లు ఏం పెట్టలేవాడు కదా, మంచిగా ఉండేవాడు. అట్లా అది పరిస్థితి. అయితే ఇక తెల్లారుజాము 3 అవ్వగానే కోడి కూసేది కదా, దానికి మెలకు వచ్చేసేది యేసయ్యకి. యేసయ్య ఒక్కనికే మెలకు వచ్చేది. నెమ్మది కాలు తీసి పక్క పెట్టేవాడు సైలెంట్గా. ఇలా వేసేవాడు, నెమ్మది నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఇట్లాగే ఇలా టోస్ మీద నడుచుకుంటా దూరం చూసేవాడు. ఇట్లా ఇంకా దూరం ఒక రాయి చూసుకునేవాడు. ఆ రాయి మీద ఇలా చేయి పెట్టేవాడు. తండ్రి బాగున్నావా, ఏంటి పరిస్థితి? అది 1:35. అంటే ఇంత ఖతర్నాక్ సీనా చూడదు. ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. తండ్రి నేను పర్సనల్గా మాట్లాడుకోవాలి జరసేపు. తండ్రి ఏంటి విషయాలంటే అన్నీ బాగా జరుగుతున్నాయా? బాగున్నారా మీరు? పరలోకంలో అందరు బాగున్నారా? అది క్వైట్ టైం అంటే. ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దు. ఆ విధంగా దేవుని వాక్యం
చర్రసేపు ధ్యానం చేసేవాడు ఏసే అంతటోడికి వాక్యం ధ్యానం చేయడం అంత ఇంపార్టెంట్ అయితే తురుంకానగాళ్ళు మనకెంత ఉండాలి రాబాయ్? చెప్పు నాకు. ఏసే అంతటోడే, ఇవన్నీ డిస్టర్బ్ చేయొద్దు అని సైలెంట్గా వెళ్ళి వాక్యం అంటే కొద్దిసేపు దేవునితో తండ్రితో గడిపేటోడు. ఇక మనకెంత కావాలా? నేనేమంటాను తెలుసా, అది గుర్తించిన దినాన్న మన లైఫ్ సుఖం. వాక్యం నా బతుక్కి కావాలి. ఆయన ఏకాంతంగా అలా తండ్రితో గడిపేటువంటి వాడు. అయితే మీకేం చెప్తాను చెప్పనా, ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకుని పొద్దున్నే వాక్యం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ప్రాక్టికల్ టాక్ అన్నారు కాబట్టి ప్రాక్టికల్గా చెప్తా. టైం ఎట్లా సెట్ చేసుకోవాలో చెప్తా. టైం ఎట్లా సెట్ చేసుకుంటారంటే ప్రాక్టికల్కి సజెషన్ ఇస్తాను. మీరు ఒక ఫిక్స్డ్ టైం చూసుకోండి, అంటే మారంది మీ దినచర్యలో మారంది ఒకటి ఉంటుంది. ఉదాహరణ చెప్తా, రోజు 9 గంటలకు కాలేజ్ స్టార్ట్ అవుద్ది, లేకపోతే రోజు పొద్దున్నే 9 గంటలకి బస్సు ఎక్కాలా, రోజు పొద్దున్నే 9 గంటలకి నేను ఆఫీస్కి పోవాలా. ఇది మారంది. సో దాని నుంచి బ్యాక్ టైం టేబుల్ వేసుకోవాలి. 9 గంటలకు కాలేజ్కి వెళ్ళాలంటే 8:30కి ఇంట్లో బయలుదేరాలి. 8:30కి ఇంట్లో బయలుదేరాలంటే 8:15కి రెడీ అయి ఉండాలి. 8:15కి రెడీ అయి ఉండాలంటే 8 o'clockకి స్నానం చేయాలి. 8 o'clockకి స్నానం చేయాలంటే 7:30కి బ్రేక్ఫాస్ట్ అవ్వాలి. 7:30కి బ్రేక్ఫాస్ట్ అవ్వాలంటే 7:15కి బ్రషింగ్ అయిపోవాలి. 7:15కి బ్రషింగ్ అయిపోవాలంటే మా ఇంట్లో పాలు తీసుకురావాలా, లేకపోతే గిన్నెలు తవ్వాలా, లేకపోతే నేను ఇంకేదైనా తీసుకురావాలా, దానికి అర్ధగంట. 6:45 నేను 6:45కి ఇది చెయ్యాలి, ఇది ఖచ్చితంగా జరగాలి. అయితే దీనికి ఇంకొక అర్ధగంట ముందు నేను దేవుని వాక్యం చదవాలా, అంటే 6:15కి లెగవాలా. 6:15కి లెగవాలంటే దానికి ముందు నేను 6 hours పడుకోవాలా, అంటే 12కి పడుకోవాలా. ఇది ప్లానింగ్ అంటే బ్లాక్ ప్లాన్. అయితే మీలో కొంతమంది అన్నా నాకు పొద్దుగాలే మెలకు రాదన్నా అని అంటారు. సింపుల్ పద్ధతి చెప్తున్నా, మీరు రాత్రి పండేటప్పుడు 2 full గ్లాసెస్ మంచినీళ్ళు తాగి పడుకోండి. అర్థమైందా? 2 విధాల ఉపయోగం. ఒకటి, కిడ్నీలో స్టోన్స్ రావు. 2, పొద్దుగల లేస్తావు. అంటే నేను ప్రాక్టికల్గా చెప్తాను, మీరు సింపుల్ 2 లాభాలు. ఒకటి, ఆరోగ్యంగా మంచిది. పొద్దున్నే రాత్రి పడుకునేప్పుడు 2 గ్లాసులు మంచినీళ్ళు తాగేసి పడుకొని నిద్రపో. కడుపు నిండా నీళ్ళు ఉంటాయేమో, సుకూర్ నిద్ర వస్తుంది, టైంకి మెళుకు వస్తుంది. వాడు లేపక్కర్లా, నేను గడియారమైనా బంద్ చేసి పడుకోవచ్చు, దీన్ని బంద్ చేసేది లేదు. అర్థమైందా? అంటే సింపుల్ ప్రాక్టికల్గా చెప్తాను. అంటే ఇవన్నీ అనుభవంలోకి వెళ్ళొచ్చినాయి. అర్థమైందా? ఇవన్నీ అనుభవంలోకి వెళ్ళొచ్చినాయి. ఆ తర్వాత పండుకునేటప్పుడు ఏం చేస్తామంటే పక్కన ఒక గ్లాస్ నీళ్లు పెట్టుకో, లెగవంగానే ముఖం మీద కొట్టేసుకో, నీళ్లు ఫ్రెష్ అయిపోతావు. అర్థమైందా? ఇంకో పని చేయొద్దు. బాత్రూమ్కి వెళ్ళరా బాస్, బైబిల్ తీసుకో, చదువుకో. అది నువ్వు చేయాల్సింది. టైం నువ్వు ఫిక్స్ చేసుకోవాలా, పద్ధతిని. అయితే హాస్టల్లో ఉండేవాళ్ళు ఉంటారు. మా ఇంట్లో 2-3 గదులు లేవన్నా 1-1.5 గదే ఉంటుంది, మేమంతా ఒకే చోట ఉంటాం ఇట్లాగా అనేసి. దానికి నేనేమని చెప్తాను తెలుసా, మధ్యరాత్రి లేచి దేవుని వాక్యం ధ్యానం చేసి పడుకునే అలవాటు చేసుకో. నేను హాస్టల్లో ఉండేటప్పుడు అట్లా చేసేటవాడిని. ఎట్లాగంటే 4 o'clock లేచేవాడిని, అర్ధగంట 30 గంట దేవుని వాక్యం చదువుకునేవాడిని, మళ్ళీ పండేవాడిని. 6 గంటలకు మళ్ళీ మామూలుగా లేచిపోయేవాడిని. ఎవరికి తెలిసేది కాదు. సుకూన్ లైఫ్, బిందాస్. అయితే నేనేమంటానంటే సాలిడ్ టైం, సాలిటరీ ప్లేస్. సాలిడ్ టైం అంటే ఖచ్చితంగా ఈ టైంలో చేసుకోవాలా. సాలిటరీ ప్లేస్, ఎవ్వరూ నన్ను డిస్టర్బ్ చేయని ప్లేస్లోకి వెళ్ళాలా. అది మీ ఇంట్లోనా, పక్కింట్లోనా, మేడ మీద, నాకు తెలియదు. కొన్నిసార్లు ప్లేస్ మారదు, టైం మారుతుంది ఒంటరితనం కోసం. యేసుప్రభు వారు ఏం చేశారంట, ఎవ్వరు లెగవ ముందు లేచి అడవిలోకి వెళ్ళిపోయి ఒంటరిగా తండ్రితో గడిపాడు. నువ్వు కూడా ఏదో ఒకటి చేయి, యు డూ సంథింగ్. దేవునితో కలవాలి అనేటువంటి ఆశ ఉన్నదనుకో, నువ్వు ఖచ్చితంగా చేస్తావు. అంత దాకేంది. నేను ప్రతిసారి ఎగ్జాంపుల్ చెప్తున్నానని కోపం తెచ్చుకోవద్దు, ఎందుకంటే ఏసే నా లవర్
కాబట్టి నాకు అర్థమవుతుంది. ఎట్లాగనంటే ఇప్పుడు నువ్వు నలుగురు మధ్య దోస్తులతో ఉన్నావు, నీ లవర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఏం చేస్తావు? నొక్కి పడుకుంటావా? నొక్కి అందరి మధ్యన ఉన్నా అంటావా? అన్నావంటే కాదా నీకేల్ ఏం చేస్తావు? అరే ఒక్క నిమిషం రా అని పక్కకి వెళ్ళి ఏంది చెప్పు, అంతే అన్న మంచిగా ఉన్నారా? నేనేమంటానంటే రిలేషన్ స్ట్రాంగ్ ఉంటే మాట్లాడటానికి తాపత్రయం ఉంటుంది. ఆ స్ట్రాంగ్ రిలేషన్ రావాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవునితో సంబంధాన్ని పెంచుకోవాలి. అయితే మీరు ఎక్కడైతే రోజు దేవుని వాక్యం ధ్యానం చేయడానికి కూర్చుంటారో బైబిల్ చేత్తో పట్టుకొని చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రార్థనలో ఖచ్చితంగా ఈ మాట అడగండి, ప్రభువా నా కళ్ళు తెరువు, నీ అద్భుతమైన సత్యాలు వాక్యంలోంచి గ్రహించగలిగినట్లు, నా మనోనేత్రాలు తెరువు, నీ సన్నిధిని అనుభవించినట్లు అడుగు. ప్రభువా సాతానుడు నన్ను డిస్ట్రాక్ట్ చేయకుండా చేయి ప్రభా. ప్రభా నేను నిద్ర రాకుండా నీ వాక్యం ధ్యానం చేయాలి. చెప్పండి, మీకు ఏదైతే ఇబ్బంది ఉందో దేవునికి చెప్పండి. ప్రభా నాకు నిద్ర వచ్చేటట్లుంది, నాకు బద్ధకంగా ఉన్నది, నాకు అర్థమయ్యేటట్లు లేదు, నాకు ఇందులో ఉన్నటువంటి సత్యాలు గ్రహిస్తానో లేదో అర్థం కావట్లేదు, ఇవి చెప్పేసేయండి ఆయనతో చెప్పండి, నువ్వు నాతో మాట్లాడు ప్రభా. ఇది మనము అడగాల్సింది. మనం దేవుని వాక్యం ధ్యానం చేసేటప్పుడు స్టూడెంట్ లెక్క అవ్వాలి. స్టూడెంట్ లెక్క అవ్వడం అంటే రెండు విషయాలు, ఒకటి సిస్టమేటిక్గా చదవాలి, రెండు అర్థమయ్యేదాకా చదవాలి. ఒకటి సిస్టమేటిక్ అంటే క్రమబద్ధంగా చదువుకోవాలి. మనం ఈరోజు బైబిల్ ఇట్లా తీసి చదువుతా అని అనొద్దు. సిస్టమేటిక్గా ఈరోజు ఈ పారాగ్రాఫ్ చదివితే రేపు పొద్దున్న తర్వాత పారాగ్రాఫ్, ఈరోజు ఈ అధ్యాయం చదివితే రేపు పొద్దున్న తర్వాత అధ్యాయం, అలా వరుస క్రమంలో చదువుకుంటూ వెళ్ళాలి. దాన్ని సిస్టమేటిక్ అని అంటారు. మీకు సులభమైనటువంటి పద్ధతి చెప్తాను. బైబిల్ మొదట రాసినప్పుడు అధ్యాయాల్లో రాయలా, తర్వాత అధ్యాయాల్లోకి మార్చిండ్రు. వచనాల్లోకి రాయలా, వచనాలు తర్వాత వచ్చాయి. మరి ఎట్లా రాసింది సార్? ఒకసారి మీరు బైబిల్ తీయండి, ఇలా ఊరిని ఇట్లా తెరవండి. తెరిస్తే మీకు ఊరినే నాకు బాగా గుర్తుంటుంది కాబట్టి చెప్తున్నా. మొదటి యోహాను పత్రిక తీయండి. మొదటి యోహాను పత్రిక వెనక నుంచి ఉంటుంది చూడండి. వెనక ప్రకటన గ్రంథం, యూదా పత్రిక, 3వ యోహాను, 2వ యోహాను, 1వ యోహాను తీసిండ్రా? రైట్. ఇప్పుడు తీయండి, చూస్తున్నారా అందరూ? యోహాను పత్రిక 1 నుంచి 4 దాకా ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. 1వ వచనం నుంచి 4వ వచనం దాకా, కరెక్టేనా? 5 నుంచి 10 దాకా ఇంకో పారాగ్రాఫ్ ఉంటుంది, కరెక్టేనా? 2వ అధ్యాయం 1 నుంచి 6 దాకా ఇంకో పారాగ్రాఫ్ ఉంటుంది, కరెక్టేనా? రైట్. నేను ఎందుకని ఇట్లా చెప్పినానంటే బైబిల్ మొదట రాసినప్పుడు పారాగ్రాఫుల్లో రాసిండ్రు. బైబిల్ ఎప్పుడు ధ్యానం చేసినా పారాగ్రాఫ్లో చదవాలి, పారాగ్రాఫ్ మొత్తం చదవాలి. మధ్య నుంచి మొదలు పెట్టొద్దు, ఎందుకు మొదలు పెట్టారో తెలీదు. మధ్యలో ఆపొద్దు, ఎందుకు ఎక్కడ ఆపాలో తెలియదు. మొత్తం పారాగ్రాఫ్ చదవాల్సిందే. మధ్యలో ఆపొద్దు, మధ్యలో మొదలు పెట్టద్దు, పూర్తి పారాగ్రాఫ్ చదవండి. నేను చాలా సులభతరం చేస్తా. ఒకవేళ ఈరోజు మొదటి యోహాను పత్రిక స్టార్ట్ చేసిండ్రు అనుకుందాం. ఈరోజు చదవాల్సిన భాగం ఏంటి తెలుసా? 1 నుంచి 4 అంతే, బస్ 4 వచనాలే, కానీ 10 సార్లు చదవాలి. ఎన్నిసార్లు? అదే ఎందుకని 10 సార్లు చదవాలా? 10 సార్లు చదివి ఇంత అర్థమవుతుంది. గింత మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక 200 సార్లు చదవాలి, అప్పుడు సగం అర్థం అవుతుంది. అన్న పూర్తి ఎప్పుడు అర్థం అవుతుంది? ఎప్పుడు అర్థం కాదు. నువ్వు 1000 సార్లు చదివితే 60% అవుతుంది, 10,000 సార్లు చదివితే 70% అర్థం అవుతుంది. 100% ఎప్పుడు ఎవరికి అర్థం కాదు, ఇంకేదో ఉంటుంది దాంట్లో, అది గని, అదనమాట విషయం. అది బైబిల్లో ఉన్న మజా. మీరేమనుకుంటారు తెలుసా? ఏముందన్నా బైబిల్ అంతా ఒక్కసారి చదివేసిన. ఒక్కసారి ఏందిరా, నేను 200 సార్లు చదివినా. ఇంకా చదవాలనిపిస్తుంది. ఇంకా తెలియంది చాలా ఉంది నాకు. తెలిసింది కొంచెమే, తెలియంది ఎంత. తెలిసింది కొండంత, తెలిసింది గోరంత, తెలియంది కొండంత. ఏంటిది? భాషనా భావానా? చెప్పురావయ్. అమ్మా అన్నా, అసలు మనోడి ఫేస్ ఎట్లా పెట్ట, ఆయన ఊరన్నా అన్నట్లు పెట్టాడు. నేను సినిమాలు చూడా, మనకు అంత టైం లేదు, కానీ అప్ టు డేట్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ మన దగ్గర. నిన్న రాత్రి ఏమన్నా ఫోన్ చేసినారా, జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయింది, ఏమన్నా ఏంట్రా ఫీడ్బ్యాక్ ఏంద్రా అని అడుగుతున్నా. ఇంకా రాలేదన్నా, అంత మిక్సెడ్ వస్తుందన్న అంటున్నారు. తెలుసుకుంటాం, ఎందుకంటే 2-3 రోజుల్లో
ఇప్పుడు దసరా వెకేషన్లో యూత్ మీటింగ్లు ఉంటాయి కదా, పడాలా దాంట్లో డైలాగ్. అది విషయం. ఆడు బతుకున్నప్పుడు నాన్నతో మాట్లాడలేదు, కానీ చచ్చిపోయిన తర్వాత నాన్నతో మాట్లాడలేకపోయాను. నాను బతుకుంటూ వాడు ఆడి సినిమాలోనే కదా స్టేజ్ మీద కూడా రామని. అర్థమైందా? ఓకే, సరే. సో ఆ పారాగ్రాఫ్ 4 వచనాలు చదవాలి ఇవాళ. రేపు 5 నుంచి 10 దాకా, ఎల్లుండి 1 నుంచి 6 దాకా, అంతే. జస్ట్ ఒక్క పారాగ్రాఫ్ చదవాలి. ఇది స్టూడెంట్ లెక్క చదవటం అంటే, సిస్టమేటిక్గా చదవటం అంటే ఇది సులభ పద్ధతి. నేను ఎక్కువ చదవమని చెప్పను, చదివింది కొద్దిగైనా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీరందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి బైబిల్ చదవచ్చా? చెప్పండి ఒకసారి. చదవకూడదు, గోప మీద కొడతాను నేను. ఇంగ్లీష్ చదవడానికి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి బైబిల్ దొరికిందిరా నీకు? బైబిల్ చదివేది ఎందుకని? దేవునితో మాట్లాడటానికి. ఇంగ్లీష్ నేర్చుకోవడానికా? అస్సలు చేయదు. మీరు బైబిల్ ఒకే ఒక భాషలో ధ్యానం చేయండి. ఏ భాషలో తెలుసా? కలలు కనే భాష. మీకు ఏ భాషలో కళలు వస్తాయి? అన్నా నేను ఫాతిమా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నా, మాకు డ్రీమ్స్ అన్నీ ఇంగ్లీష్లో వస్తాయి అంటాడు వాడనా? మనకు వచ్చేది తెలుగులోనే. అర్థమైందా? కాబట్టి తెలుగులోనే మనం ధ్యానం చేయాలి. ఎందుకంటే మన ప్రాసెసింగ్ లాంగ్వేజ్, మనం ఆలోచించే భాష తెలుగు భాష. ఓకే, కాబట్టి తెలుగులో ధ్యానం చేయాలి. ఓకే, మీకు ఇంగ్లీష్ కూడా వచ్చు అనుకోండి, నేనేం సజెస్ట్ చేస్తానంటే తెలుగు బైబిల్, ఒక ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకోండి. తెలుగులో చదవండి, ఇంగ్లీష్లో కూడా చదవండి. కొన్ని సందర్భాల్లో తెలుగులో అర్థం కాని ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్లో అర్థమవుతుంది. కాబట్టి 2 భాషలు. అయితే అన్న నాకు ఇంగ్లీష్ రాదే అంటే ఏం ఫిక్కర పడద్దు, 2 తెలుగు బైబిల్ పెట్టుకో. అన్న 2 తెలుగు బైబిల్స్ ఏముంటాయి కదా అని. అట్లా కాదు, నేను చెప్తాను. నేను 2 తెలుగు బైబిల్ ఎందుకన్నా, ఒకటేమో మామూలు తెలుగు బైబిల్ మనకు అందరికి దొరుకుతుంది, అదే. రెండోది వాడుక భాషలో తెలుగు బైబిల్ అని ఒకటి ఉంటుంది. ఒకవేళ వాడుక భాషలో తెలుగు బైబిల్ మీ దగ్గర ప్రింటెడ్ లేదనుకోండి, డౌన్లోడ్ చేసుకోండి సింపుల్గా. పీడిఎఫ్ ఫామ్లో మొత్తం వాడుక భాషలో బైబిల్ అని డౌన్లోడ్ చేస్తే మొత్తం బైబిల్ దిగిపోతుంది. అది సింపుల్ తెలుగులో ఉంటుంది. ఆర్ఆర్కే మూర్తి గారు తర్జుమా చేసింది అది. అర్థమైందా? అంటే ఇలా కష్టతరమైన తెలుగు ఉంటుంది. 2 బైబిళ్ళు పక్క పక్కన పెట్టుకోండి, ఈ తెలుగు ఆ తెలుగు. ఈ 4 వచనాలే దీంట్లో 2 సార్లు చదువు, దాంట్లో 2 సార్లు చదువు. ఇది నువ్వు చేయాల్సింది. ఇది స్టూడెంట్ లెక్క చదవటం అంటే, అర్థమయ్యేదాకా చదవటం అంటే అది అనమాట. చదివి ఏం చేయాలి తెలుసా? 5 ప్రశ్నలు వేయాలి. ఎన్ని ప్రశ్నలు? దేన్ని అడగాల ప్రశ్నలు? దేన్ని అడగాలి చెప్పు? పారాగ్రాఫ్ని అడగాల. ఇప్పుడు మా నవలకి వచ్చారు. మీరు అడగాల్సింది బైబిల్. మీకు ఓ ప్రశ్న వచ్చింది, ఆ ప్రశ్న ఈ పారాగ్రాఫ్ ఏం జవాబు చెప్తుంది అని చూడాలన్నమాట. ఒక్క వచనం చూద్దాం ఊరినే మోడల్ కోసం. ఒక్క వచనం యోహాను 3:16 తీయండి. యోహాను 3:16. యోహాను అదే అది అండి. మీ అందరికి వచ్చు, అట్లా కాదు భయ్, ఒక్క మాట చెప్తున్నా. మీ అందరికీ యోహాను 3:16 వచ్చు, కానీ దేవుని వాక్యం ధ్యానం చేసేటప్పుడు 2 పని చేయాలి పక్క. ఏంటి తెలుసా? ఒకటి కళ్ళు, రెండోది బుర్ర. ఈ 2 పని చేయాలి. ఒకవేళ జ్ఞాపకాల్లోంచి చేస్తున్నాం అనుకో, ఏది పని చేయట్లేదని అర్థం? కళ్ళు పని చేయట్లేదు. కొన్నిసార్లు కళ్ళు పని చేయకపోతే పని చేయదు. అందుకే వాక్యం చూడాలి, నల్లక్షరాలు చూడాలి, అప్పుడే పని చేస్తుంది. కాబట్టి మీకు వచ్చినా సరే చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించు. ఇది మీ పారాగ్రాఫ్ అనుకోండి. మీరు అడగాల్సిన 5 ప్రశ్నలు ఇప్పుడు రాసుకోండి. ఏంటి ఆ ప్రశ్నలని? మొదటి ప్రశ్న, ఈ వాక్య భాగంలో దేవుని గురించి ఏమున్నది? ఈ వాక్య భాగంలో దేవుని గురించి ఏమున్నది? ఈ వాక్య భాగంలో దేవుని గురించి ఏమున్నది? ఇది మొదటి ప్రశ్న. రాసుకున్నారా? రైట్. ఇప్పుడు చూడండి, దేవుని గురించి అని అంటే బైబిల్లో 3 రకాలైనటువంటి జవాబులు వస్తాయి. ఏంటనంటే తండ్రి గురించి కావచ్చు,
కుమారుని గురించి కావచ్చు, పరిశుద్ధాత్మని గురించి కావచ్చు. ముగ్గురులో ఎవరి గురించి వచ్చినట్లు? దేవుని గురించే. కానీ మనం పక్క చూడాలి, అది తండ్రి గురించా, కుమారుని గురించా, పరిశుద్ధాత్మని గురించా. ఎందుకు సార్ అంటే మనకు అర్థమవుతుంది, మనల్ని రక్షించేది యేసయ్య, మన పాపాలు క్షమించేది యేసయ్య, మనకు వరాలతో నింపేది పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఎవరిని ఏం అడగాలి అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. అందుకనే పక్కా తెలియడానికి ఇది ఎవరి గురించి అని తెలియాలి. ఇప్పుడు దీంట్లో చూద్దాం, దేవుని గురించి ఈ వచనంలో ఏమున్నది. ఏది? యోహాను 3:16. వచనంలోంచి దేవుడి గురించి ఏమున్నది అన్నప్పుడు ఖచ్చితంగా పూర్తి సెంటెన్స్ రాయటం నేర్చుకోవాలి. పూర్తి సెంటెన్స్ ఏంటో చెప్తాను చూడండి. అది కూడా మన సొంత మాటలో రాయాలి, అక్కడుంచి కాపీ కొట్టుడు కాదు. నేను చెప్తాను, మీకు ఒకసారి అర్థమవుతుంది. ఈ వచనంలో దేవుని గురించి ఏమున్నది అని అంటే, దేవుడు మనుషుల్ని ప్రేమించేవాడు. మొదటిది, దేవుడు ప్రేమించి తన కుమారుణ్ణి ఇచ్చాడు. కుమారుడైనటువంటి దేవుడు విశ్వసించు వారిని రక్షించేవాడు. కుమారుడైనటువంటి దేవుడు విశ్వసించని వారిని నాశనం చేసేవాడు. 4 విషయాలు నాకు వచ్చింది, దీంట్లోంచి ఉన్నాయి. దేవుడు మనుషుల్ని ప్రేమించేవాడు. 2, దేవుడు ప్రేమించి తన కుమారుణ్ణి ఇచ్చాడు. తన కుమారుని యందు విశ్వాసం ఉంచు వారిని రక్షిస్తాడు. తన కుమారుని యందు విశ్వాసం ఉంచని వారిని నాశనం చేస్తాడు. 4 విషయాలు ఉన్నాయి దేవుడి గురించి. 4 విషయాలు అంటే ఇవన్నీ రాసుకోవద్దు. ఇవన్నీ రాసుకుంటే కనుక సుకుమార్ అన్న అక్కడికి వెళ్ళి చెయ్యి ఊపుతాడు. అదే అంటే మీరు క్వశ్చన్ రాసుకోండి అంతే. మీరు రాసుకోవాల్సింది క్వశ్చన్. ఏ భాగంకైనా ఇదే క్వశ్చన్ అడగాల. ఆన్సర్లు ఈ 3 లెక్కలు వస్తుంది, తండ్రి గురించి, కుమారుని గురించి, పరిశుద్ధం. అయితే ఇప్పుడు మనకి 4 జవాబులు వచ్చినాయి కదా, జాగ్రత్త వినండి. దేవుడి గురించి వచ్చే జవాబులు 2 రకాలు ఉంటాయి. దేవుని గురించి వచ్చే జవాబులు ఎన్ని రకాలు? 2 రకాలు. ఏంటని అంటారు? కొన్ని జవాబులు దేవుని గుణం గురించి, కొన్ని జవాబులు దేవుడు చేసే పనుల గురించి. గుణం, పనులు. గుణం, పనులు. గుణం అంటే దేవుడు మనుషులందరినీ ప్రేమించేవాడు. అదేంటది? గుణం. గాడ్ ఈజ్ ఎ లవర్, ఆయన ప్రేమించేవాడు, అది ఆయన గుణం. దేవుడు ప్రేమించి తన కుమారుణ్ణి ఇచ్చాడు, అది ఆయన పని. గుణాన్ని బట్టి దేవుణ్ణి పొగుడుతాం, దాన్ని ఆరాధన అంటాం. గుణాన్ని బట్టి దేవుణ్ణి పొగుడుతాం. ఆ దేవుడు ప్రేమించేవాడు రా, ఖతర్నాక్, సూపర్ దేవా నువ్వు, అది ఆరాధన. నా కోసం నీ కొడుకునిచ్చావు, థ్యాంక్ యూ, ఇది కృతజ్ఞత. ఆరాధనకి కృతజ్ఞతకి తేడాది. ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, పర్సనాలిటీని బట్టి ఆరాధిస్తాం, ఆయన పనులను బట్టి కృతజ్ఞతలు చెప్తాం. రైటా? ఇప్పుడు ఈ వచనం చదివాను కదా, ధ్యానం చేశాను. దేవుడి గురించి ఏముంది అని అంటే 4 విషయాలు వచ్చినాయి. 4 విషయాలు 2 రకాలుగా అయినాయి. ఎలా అంటే, దేవుడు ప్రేమించేవాడు, ఆయన గుణం. కుమారుని ఇచ్చాడు, ఆయన పని. ఆయన విశ్వసిస్తే రక్షిస్తాడు, ఆయన పని. ఆయన విశ్వసిస్తే నాశనం చేస్తాడు, ఆయన పని. ఓకే, అర్థమైంది కదా? ఇదంతా చేసిన తర్వాత ఒక చిన్న ప్రార్థన చేస్తా, 1 నిమిషం, ఎక్కువ లేదు, 1 నిమిషం. ప్రభా, నువ్వు ప్రేమించేవాడు, నువ్వు ప్రేమికుడివి, నీ లక్షణం ప్రేమ. దేవుని స్తుతిస్తా. నువ్వు నా కోసం నీ కొడుకునిచ్చావు, థ్యాంక్ యూ, వందనాలు చెప్తా. 1 ప్రశ్న అయిపోయింది. ఈ 1 ప్రశ్న గురించి ఏమేమి చేసావు? ప్రశ్నకి జవాబు చూసాం. జవాబు 3 రకాలుగా ఉంటుంది, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆ జవాబు 2 పద్ధతుల్లో ఉంటుంది. ఆయన తత్వం, ఆయన పని. తత్వాన్ని బట్టి ఆరాధిస్తాం, పనిని బట్టి థ్యాంక్స్ చెప్తాం. 1 ప్రశ్న అయిపోయింది. క్లియర్? ఇక్కడ దాకా అర్థమైంది కదా ఏమేం చేసాం? మొదటిది దేవుడి గురించి తెలుసుకున్నాం. దేవుడి గురించి 3 రకాలుగా ఉంటుంది, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆ పనులు 2 రకాలు ఉంటుంది, ఆయన తత్వం, ఆయన పని. తత్వాన్ని బట్టి ఆరాధన, పనిని బట్టి కృతజ్ఞత. క్లియర్? పక్కా అయింది కదా? సెకండ్ క్వశ్చన్కి వస్తున్నా. ఇప్పుడు నేను ప్రశ్న అడిగి 2 నిమిషాలు సైలెంట్గా ఉంటా, మీరు ఊరినే జవాబులు ఆలోచించండి. తర్వాత నేను చెప్తాను అనుకోండి జవాబులు, కొంచెమైనా మ్యాచ్ అవుతున్నాయో లేదో చూడండి. మీరు జవాబులు పక్కా ఆలోచించండి. జవాబులు ఏంటనంటే, ఈ వాక్య భాగంలో మనిషి గురించి ఏమన్నది? ఈ వాక్య భాగంలో మనిషి గురించి ఏమన్నది? ఇందాక దేవుడి గురించి చెప్పాం, ఇప్పుడు మనిషి గురించి చెప్తున్నాం. ఈ వాక్య భాగంలో మనిషి గురించి ఏముంది?
నేను ఒక మాట చెప్పిన, సింగిల్ పదాలు పనిచేయవు, పక్కా సెంటెన్స్ చెప్పాలి. దేవుడు మనుషుల్ని ప్రేమించేటోడు. దేవుడు ప్రేమించి తన కుమారుణ్ణి ఇచ్చాడు. దేవుడు తన కుమారుని యందు విశ్వాసం ఉంచి వారిని రక్షిస్తాడు. దేవుడు తన కుమారుని స్వీకరించిన వాళ్ళని నాశనం చేస్తాడు. సెంటెన్స్ పూర్తి చెప్పాలి. అలాగ మీ మనసుల్లో మనిషి గురించి పూర్తి సెంటెన్స్లు ఎన్ని వస్తాయో ఆలోచించండి. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మనిషి గురించి ఉండేటువంటి సెంటెన్స్లు. మనిషి దేవుని చేత ప్రేమించబడేవాడు. మనిషి దేవుని చేత ప్రేమించబడేవాడు. మనిషి దేవుని యందు విశ్వసించగలడు. మనిషి దేవుని యందు విశ్వసిస్తే నిత్యజీవం. మనిషి దేవుని యందు విశ్వసించకపోతే నాశనం అవుతాడు. మనిషి గురించి పూర్తిగా చెప్పానా లేదా? రైట్. మనిషి గురించి 2 రకాలైన ఆన్సర్లు వస్తాయి. 2 రకాలు. ఒకటి మంచిది, రెండోది చెడ్డది. ఇందులో మంచిది ఏంటి తెలుసా? విశ్వసిస్తే మంచిది, విశ్వసించకపోతే చెడ్డది. ఇప్పుడు నేనేం చేయాలి తెలుసా? నాలో మంచి గుణం ఉన్నదా లేదా? ఉంటే ప్రైజ్ ద లార్డ్, లేకపోతే సెట్ చేసుకోవాలి. అదే ప్రార్థన. క్లియర్? రెండో ప్రశ్న మళ్ళీ చెప్తున్నా. మనిషి గురించి ఏమున్నది? మనిషి గురించి ఉండేది 2 రకాలు ఉంటుంది, మంచిది, చెడ్డది. మంచిదైతే అవలంబించాలి, చెడ్డదైతే విడిచిపెట్టాలి. రైట్? 2 క్వశ్చన్స్ అయిపోయాయి. మొదటి దేవుని గురించి, మొదటి క్వశ్చన్ దేవుడి గురించి. రెండో క్వశ్చన్ మనిషి గురించి. మూడో క్వశ్చన్, ఈ వాక్య భాగంలో పాపం గురించి ఏమైనా ఉందా? పాపం, ఈ వాక్య భాగంలో పాపం గురించి ఏమైనా ఉన్నదా? పాపం గురించి 2 రకాలుగా ఉంటుంది. జాగ్రత్తమేనండి. పాపం గురించి 2 రకాలుగా. ఒకటి డైరెక్ట్గా ఉంటుంది, వ్యభిచరించుటే పాపం, అబద్ధమాడుటే పాపం, డైరెక్ట్. కొన్నిసార్లు డైరెక్ట్ ఉండదు, మనం దాంట్లోంచి అర్థం చేసుకోవాలి ఇది పాపం అని. సో డైరెక్ట్గా ఉందా, ఇండైరెక్ట్గా ఉందా, అట్లాగన్నాడు. దీంట్లో పాపం గురించి ఏమున్నది? ఒకటే ఒక సెంటెన్స్ ఉంది. ఏంటిది? విశ్వసించకపోతే పాపం, నాశనం అవుతాం. విశ్వసించకపోతే పాపం, నాశనం అవుతాం. అవునా కదా? మరి నాలో విశ్వాసం ఉందా? ఒకవేళ కనుక ఆ పాపం నాలో ఉంటే క్షమించమని అడగాల. ఇది మూడో విషయం. ఇప్పటికి ఎన్నిసార్లు ప్రార్థన చేసామని చెప్పండి నాకు? 3 సార్లు. ఎన్నిసార్లు ప్రశ్న అడిగామని చెప్పండి నాకు? ప్రశ్న వాక్యాన్ని అడుగుతున్నాం, వాక్యం జవాబిస్తే మనం ఎవరితో మాట్లాడుతున్నాం? దేవునితో. సో దేవుడు మనం క్వైట్ టైం చేసుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఉంటారు చెప్పండి నాకు? పక్కనే. అందుకే క్వైట్ టైం అంటే దేవునితో గడుపుట అంటారు. దేవుని అడుగుతున్నావు, జవాబిస్తే మళ్ళీ దేవునికి జవాబిస్తున్నావు. అదే ప్రార్థన. ఇలాంటి ప్రార్థన బోరు కొట్టుదా? బోరు కొట్టదు. గంట సేపు ప్రార్థన చేయాలంటే బోరు కొట్టుద్ది. ఆ గంటలో అర్ధగంట సేపు వాక్యం చదివి వాక్యానికి రిజల్ట్గా ప్రార్థన చేయంటే బోరు కొట్టదు. 3 ప్రశ్నలని. 4వ ప్రశ్న, ఈ వాక్య భాగంలో ఏదైనా వాగ్దానం ఉన్నదా? వాగ్దానం. మొదటిది దేవుడి గురించి, రెండోది మనిషి గురించి, మూడోది పాపం గురించి, 4వది వాగ్దానం గురించి. జాగ్రత్తగా బైబిల్లో ఎక్కడైనా వాగ్దానం ఉంటే కనుక వ్యక్తిగతంగా ఆ వాగ్దానానికి ఖచ్చితంగా ఏముంటుంది? షరతు ఉంటుంది. షరతు మనం చేయాల్సింది. సో షరత్ ఏంటి? వాగ్దానం ఏంటి? దీంట్లో వాగ్దానం ఏంటి? నిత్యజీవం. షరత్ ఏంటి? విశ్వసించువారు నిత్యజీవం గలవారు. సో మనం ఏం చేయాలి? ప్రార్థన షరతును మనం పూర్తి చేయాలా? వాగ్దానాన్ని అడగాల. తడితే తీస్తానన్నావు, తట్టా తీ. అడిగితే ఇస్తానన్నావు, అడిగా ఈ. పాపం ఒప్పుకుంటే క్షమిస్తానన్నావు, ఒప్పుకున్నావు, తీసేయి. మనం చేయాల్సింది మనం చేయాలి, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. క్లియర్? ఎంత పక్కా ఉంది చూడండి అసలు, ఫిగర్. ఇది 4వది. ఇది సులభంగా ఉందా లేదా పద్ధతి? చాలా పక్కా. రైట్. ఈ 5వ ప్రశ్న, ఈ వాక్య భాగంలో ఏమన్నా ఆజ్ఞ ఉన్నదా? ఆజ్ఞ. టైం వేస్ట్ కాకుండా చెప్తున్నాం. ఇక్కడ ఆజ్ఞలు ఏమి లేవు కదా అని అనవసరంగా ఒకటి రాయొద్దు. అయితే ఒక మాట చెప్తున్నాం, ఈ 5 ప్రశ్నలు ఉన్నాయి కదా, ప్రతి వాక్య భాగంలో 5 ప్రశ్నలకి జవాబు రావు. పక్క అర్థమైంది కదా? కానీ 5 ప్రశ్నలు అడగాల. 5 ప్రశ్నలు అడిగినప్పుడు 5 సార్లు చదువుతావు. ముందు ఇంకొక 5 సార్లు చదువు, మొత్తం 10 సార్లు అవుతాయి. 4 వచనాలే 10 సార్లు చదువుతావు.
ప్రతిసారి చదివినప్పుడు ఆ ప్రశ్నకి జవాబు దొరుకుతుందేమో చూస్తావు. దొరకలేదనుకో వదిలేయి, నెక్స్ట్ ప్రశ్న అడుగు. అట్లా అన్నాడు. జవాబు దొరకంగానే ప్రార్థన చేసేయి. ఓకే, 5 ప్రశ్నలకి జవాబులేంటి, మనం చేసే ప్రార్థన ఏంటి వరుసగా చెప్తా. మీరు అట్లా రాసుకున్నారో చూడండి. ఓకే, వెరిఫై చేసుకోండి. మొదటి ప్రశ్న దేవుని గురించి. దేవుని గురించి 3 రకాలు: తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇవి 2 రకాలు ఉంటాయి. ఒకటి వాళ్ళ వ్యక్తిత్వం, రెండోది వాళ్ళ పని. వ్యక్తిత్వాన్ని బట్టి వచ్చేది ఆరాధన, పనిని బట్టి వచ్చేది కృతజ్ఞత. రైట్, అయిపోయింది. రెండో ప్రశ్న మనిషి గురించి ఏముంది? మనిషి గురించి 2 రకాలు వస్తుంది: మంచోడు, చెడ్డోడు. మంచోడిది మన జీవితంలో అవలంబించాలి, చెడ్డోడిది ఉంటే ఒప్పుకొని వదిలేయాలి. రెండోది అయిపోయింది. మూడోది పాపం ఏమన్నా ఉందా? ఆ పాపం మనలో ఉంటే ఒప్పుకొని క్షమించి విడిచిపెట్టమని. మూడోది. నాలుగోది వాగ్దానం ఏమన్నా ఉందా? వాగ్దానానికి షరతు ఉంటుంది. షరతును మనం నెరవేర్చాలి, వాగ్దానాన్ని ఎత్తిపట్టాలి. ఓకే, లాస్ట్ ఆజ్ఞ ఏమన్నా ఉందా? ఆజ్ఞ ఏమన్నా ఉంటే దానికి శిరస వహించడానికి సహాయం చేయమని అడగాలి. క్లియర్? ఇది కష్టం అనిపిస్తుంది అప్పుడు? లేదు కదా. ఇక మీరేం చేస్తారంటే ఎట్లాగా చదువుకుంటూ వెళ్ళాలో చెప్తున్నాను. బుక్స్ పేర్లు చెప్తాను చూడండి. మొదటి యోహాను పత్రికతో స్టార్ట్ చేయండి. మొదటి యోహాను పత్రిక 5 అధ్యాయాలు, 105 వచనాలు. ఓకే, రోజుకి ఒక్క పారాగ్రాఫే చదవండి. అన్న పారాగ్రాఫ్లో 8 వచనాలు ఉన్నాయే, సగం దాకా చదివాను అనొద్దు, పూర్తిగా చదువు. ఓకే, మొత్తం మొదటి యోహానుతో స్టార్ట్ చేయండి. మొదటి యోహాను అయిపోయిన తర్వాత మార్కు సువార్త చదవండి. మార్కు సువార్త తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక తర్వాత యోహాను సువార్త చదవండి. యోహాను సువార్త చదివిన తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదవండి. 5 పుస్తకాలు చదవండి. ఈ 5 పుస్తకాలు చదవడానికి నా అంచనా ప్రకారం దగ్గర సంవత్సరం పడుతుంది. సంవత్సరం దినం ఇలాగ చదువుకుంటూ వెళ్తే సంవత్సరం తర్వాత మీ పాస్టర్ను కూర్చోబెట్టి నువ్వే చెప్తావు. నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా పక్కా. నేను చెప్పిన పద్ధతిలో ఈ 5 పుస్తకాలు నువ్వు చదివితే సంవత్సరం పట్టుద్ది. సంవత్సరం తర్వాత నేనేం బుక్ చదవాలి అని నువ్వు నా దగ్గరకు అడగవు, 10 మందికి నువ్వే చెప్తావు. బైబిల్ మీద గ్రిప్ వచ్చేస్తుంది. ఏ బుక్ అయినా నువ్వు చదవగలుగుతావు, ఈ 5 బుక్స్ చదివిన తర్వాత. ఓకే, ఒకవేళ ఈ 5 పుస్తకాలు అయిపోయిన తర్వాత పాత నిబంధనలోకి వెళ్దాం అనుకున్నట్లయితే పాత నిబంధనలో యెషయా మొదలు పెట్టండి. యెషయా 66 అధ్యాయాలు ఉంటుంది. అదొక్కటే సంవత్సరం పట్టుద్ది. ఓకే, సంవత్సరం కాదులే అండి, ప్రతి అధ్యాయానికి 3 చాప్టర్లు వేసుకున్నా కూడా ఒక 6 నెలలు పట్టుద్ది. 3 పారాగ్రాఫ్లు వేసుకున్నా ఒక 6 నెలలు అట్లాగే. సో నెమ్మది చదవనండి, నో ప్రాబ్లం, చేయండి. యెషయా పాత నిబంధన అంటే ఒకవేళ మీరు 6వ పుస్తకం కూడా అడిగితే చెప్తున్నాను. కాబట్టి ఇది పద్ధతి, నెమ్మదిగా ఇట్లా చదువుకుంటారంటే. దేవుని వాక్యాన్ని చదవటం మానేయద్దు, ఎప్పుడు కూడా మానేయద్దు. నేను ఇంకొక 2 గురించి వాక్యం గురించి మీకు చెప్తాను, అయిపోద్ది. నేను ఈ మధ్యన సౌదీ అరేబియా వెళ్ళాను. సౌదీ అరేబియాలో క్రైస్తవ్యాన్ని బాగా తోలనాడతారు. ఎయిర్పోర్ట్లో బైబిల్ కనబడితే తీసి బయటపడేస్తారు, అంత ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సరే. నేను సౌదీ అరేబియా వెళ్ళిన తర్వాత మిత్రులు, నన్ను స్వీకరించినటువంటి మిత్రులు వాళ్ళు, అన్న మీరు సౌదీ అరేబియాలో ఏం చూద్దాం అనుకుంటున్నారు అని అంటే, నేను అన్నాను, తమ్మి మోషే ఉన్న ప్రాంతాలు అవేవే, అది ఓకే మీరు తీసుకెళ్తారు, కానీ నేను ఒక మనిషిని కలవాలి అన్న. ఏంది అని అన్నా. దమాం అనే ఊర్లో 1984 సంవత్సరంలో బ్రదర్ భక్త సింగ్ గారు ప్రార్థన చేసి ఇక్కడ ఒక చిన్న ప్రార్థనా కూడిక స్టార్ట్ చేశారంట. 86లో స్టార్ట్ చేసినట్టు, 84లో ప్రార్థన చేశారు, 86లో స్టార్ట్ చేశారు. 86లో స్టార్ట్ అయింది, ఇప్పుడు దాకా కొనసాగుతూనే ఉంది. అయితే అక్కడ బైబిల్ అవి దాచిపెడతారంట. ఆ ప్లేస్ చూడాలి అని అంటే, అవునా, అక్కడ భూషణం గారు అని ఒక ఆయన ఉంటాడు,
ఆయన కలవాలి అని అన్న. అంటే కల్పిస్తామన్నారు. తీసుకుపోయారు. ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే ఆయన అడిగా, సార్ ఈ సంఘం ఎట్లా స్టార్ట్ అయిందని. 84వ సంవత్సరంలో బక్సింగ్ గారు హైదరాబాద్ నుంచి ఇంగ్లాండ్ దేశం వెళ్తున్నారు, సౌదీ అరేబియా ఎయిర్లైన్స్లో. అది దమాంలో ఆగింది 3 గంటల సేపు. బయటికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వలేదు. చిన్న ఎయిర్పోర్ట్ ఉండేది. ఆ మూలకెళ్ళి ఎయిర్పోర్ట్ పక్కకి మోకరించి ప్రార్థన చేసిండంట బాగా. మళ్ళీ ఇంగ్లాండ్ నుంచి వెనక్కి వస్తున్నప్పుడు మళ్ళీ ఆగి ప్రార్థన చేశాడు. వెనక్కి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చిన్న తలంపిచ్చాడంట. ఈ గోడ పక్కనే నేను ఒక మందిరం పెట్టిస్తా, పరిచర్య జరుగుద్ది నువ్వు చేసిన ప్రార్థన. కానీ ఆయన వెనక్కి వచ్చి హెబ్రోన్లో వాక్యంలో చెప్తా ఉన్నాడు, ఇట్లా దేవుడు నాకు ఇచ్చాడు దర్శనము, కాబట్టి అక్కడ మందిరం స్టార్ట్ అవ్వగలిగినట్లు, ఒక ప్రార్థన కూడిక స్టార్ట్ అవ్వగలిగినట్లు ప్రార్థన చేయండి అని అందరితో ప్రార్థన చేయించారు. ప్రార్థన అయిందో లేదో సుందర్రావు గారు అని ఒక ఆయన, ఇంకొక ఆయన పేరు మర్చిపోయాను, రూబెన్ గారు ఏదో ఉంది, వాళ్ళిద్దరూ బక్సింగ్ గారిని కలవాలని వచ్చారు. సార్ మేము సౌదీ అరేబియాకి వెళ్ళి వస్తున్నాం, కలుస్తామని అని కల్పించాను. అన్నారంట, సార్ మేమిద్దరం ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు వచ్చినాం, అయితే మీరు వాక్యం చెప్తూ ప్రార్థన చేస్తూ ఉంటే మేము కూడా అదే ప్రార్థన చేసినాం. మీరు ప్రార్థన చేసిన దానికి మనం ముగ్గురం కలిసి ప్రార్థన చేద్దాం, మేము వెనకకి వెళ్ళి మందిరం స్టార్ట్ చేస్తామని. వాళ్ళు వెళ్ళారు. ఒక సంవత్సరం లోపలే ఒక పాకిస్తానీ ఇంటిలో ఒక చిన్న గది ఇచ్చాడు, చిన్న గది. ఆ గదిలో తిప్పి తిప్పి కొడితే 20 మంది పడతారు. 20 ఇరుకిరుక్కుని కూర్చుంటే 20 మంది అక్కడ పెట్టారు. బక్సింగ్ గారు ప్రార్థన చేసి అన్నారంట, దేవుని వాక్యానికి అక్కడ కొద్దు ఉండకూడదని. అందుకనే వాళ్ళు ఏం చేసిండ్రంటే ఆ పాకిస్తానీతో మాట్లాడి నెమ్మదిగా గదులుంటే గదులు చెక్కలతో చేస్తారు, చెక్కలు గిక్కలు తీసి నెమ్మదిగా అది హాల్ లెక్క చేశారు. ఇప్పుడు ఆ హాల్లో 50 మంది పడతారు, 70 మంది పడతారు, పెద్ద హాల్ చేశారు. అయితే ఆ హాల్ కనుక ఇది ఇక్కడ చెక్కలు ఉన్నాయి కదా, ఆ హాల్లో కూడా చెక్కలు ఉంటాయి. చెక్కలు తీసేసినాం అనుకో కిందంతా కూడా బైబిళ్ళు టన్నులు ఉంటాయి. కింద 53 భాషల్లో ఉంటుంది బైబిల్, 53 భాషల్లో బైబిల్ ఉంటుంది. సౌదీ అరేబియాలో ఎవరికైనా బైబిల్ కావాలంటే ఖచ్చితంగా దొరుకుతుంది అక్కడ బైబిల్, ఖచ్చితంగా దొరుకుతుంది. నేను అన్నాను, ఈ దేశంలో ఒక్క బైబిల్ తీసుకురావడమే కష్టం, ఇన్ని బైబిల్స్ ఎట్లా వచ్చినాయంటే దేవుడు తీసుకొస్తాడు సార్. అమెరికా వాళ్ళని ఎవరు పరీక్షించరు, అమెరికా వాళ్ళ ద్వారా తెచ్చుకుంటాం మేము బైబిల్. వాళ్ళ పెట్టిలో బట్టలు తీసుకురారు, బైబిల్ తీసుకొస్తారు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. నేను ఒక మాట అడిగిన, బైబిల్ ఇక్కడ తీసుకురావటం ఒక ఎత్తు అయితే మరి ఇక్కడి నుంచి ఊర్లోకి తీసుకెళ్ళాలి కదా, మీకు కష్టం అనిపించదా అంటే ప్రతిసారి దేవుడు తప్పిస్తారు సార్. ఎట్లా తప్పిస్తారు చెప్పానన్న, ఒక్కటి చెప్తాను సార్. మొన్న ఈ మధ్యనే 40 బైబిళ్ళు తీసుకెళ్తున్నా, 20 బైబిళ్ళు ఒక సూట్ కేసులో, 20 బైబిళ్ళు ఒక సూట్ కేసులో, 500 కిలోమీటర్లు జీప్లో కారులో పోతున్నా. మధ్యలో పోలీసోడు టోల్ గేట్ దగ్గర ఆపాడు, తీ అన్నాడు, బాయ్ అన్నాడు. సూట్ కేసులు ఉన్నాయి, 2 అట్లా నిండా ఉన్నది ఏంటో సార్ బైబిల్. ఏమన్నాయి అన్నాడు, నేనేం మాట్లాడలా. వాడు సూట్ కేసు తీయడానికి వచ్చింది. అయితే ఏమైంది తెలుసా, ఒక సూట్ కేసులో 20 బైబిళ్ళు పెట్టిన తర్వాత నా దోస్తు అక్కడ ఏమన్నాడంటే, అన్న నా దగ్గర 4 టీ-షర్ట్స్ ఉన్నాయి కొత్తవి, కొంచెం అవి కూడా అమ్మి పెట్టవా అన్నాడు. అవి పైన పెట్టిండు. ఆ సూట్ కేసు తెరిచిండు, ఇలా చూశాడు, టీ-షర్ట్లు కనబడ్డాయి. వాడు ఏమనుకున్నాడు, ఏమన్నా మూసేసిండు, అయిపోయింది అమ్మయ్య అని అనుకున్నాను. ఇక రెండో సూట్ కేసు దగ్గరకు వచ్చాడు, తీయబోతా ఉన్నాడు. అది తెలుసు ఖచ్చితంగా తీస్తే బైబిల్ వస్తుంది, ఎందుకంటే దీంట్లోనే పెట్టినాం టీ-షర్ట్లు. ఇట్లా తీస్తున్నాడా లేదో వాళ్ళ ఆఫీసర్ పిలిచాడు, ఎంతసేపు రా అన్నాడంట. అంటే ఆడు వదిలేసిపోయాడు. అంటే దేవుడు ఎట్లా కాపాడుతాడంటానికి అది నిదర్శనం అని అన్నాడు. అంటే ఇలాంటి సన్నివేశాలు చెప్పినప్పుడు నాకు బైబిల్ అంటే ప్రేమ ఎక్కువవుతుంది. అరే మనకి ఇంత స్వేచ్ఛ ఉంది, మనల్ని అడిగే నాదుడు లేడు, అడ్డుపెట్టే నాదుడు లేడు, చక్కగా చదువుకోవచ్చు. అందుకే దాని విలువ తెలియట్లేదు మరి, అందుకే దాని యొక్క అనుభూతి తెలియట్లేదు. బైబిల్ అంత ఆనందాన్ని ఇస్తుంది. రెండోది ఇది చెప్పి నేను ముగిస్తాను, బైబిల్ జీవితాల్ని ఎట్లా ప్రభావితం చేస్తుందని. మా మామగారు చనిపోయిన తర్వాత, అంటే నా భార్య తండ్రి చనిపోయిన తర్వాత 4 ఏళ్ళు మా అత్తగారు నాతోనే ఉన్నారు, నా దగ్గరనే ఉన్నారు. బెంగళూరులో ఉండేవాళ్ళు. నేను మంచిగా హాస్పిటల్ తీసుకెళ్ళి మంచిగా చూపిస్తా ఉన్నా. నన్ను కొడుకు లెక్కనే చూసేది, ఆమెను కూడా అమ్మ లెక్కనే నేను చూసేవాడిని. మంచిగా ఉండేది, అర్థమైందా. మీ ఇద్దరం సరదా జోకులు వేసుకునేవాళ్ళు అంతా. నేను ఇంటికి వచ్చిన జూలై 1వ తారీఖు 2 సంవత్సరాల క్రితం జరిగింది. 1వ తారీఖు ఇంట్లో ఉన్నాను, 2వ తారీఖున అమెరికా వెళ్ళాలి. 1వ తారీఖు అన్నమాట జరుగుతుంది. అయితే 1వ తారీఖున అన్నది, అయ్యా
బాబుతో పాపతో ఒకసారి మాట్లాడాలన్నది. వాళ్ళ బాబు పాప అమెరికాలో ఉంటారు. నేను ఎదురుగా ల్యాప్టాప్ పెట్టి స్కైప్ ఆన్ చేసిన. కొడుకుతో 10 నిమిషాలు మాట్లాడింది, కూతురుతో 40 నిమిషాలు మాట్లాడింది. అంటే కూతురు కూడా అట్లా అడుగుతా ఉందిలే. కొడుకు అన్న పొడుకు మమ్మీ బాగున్నా, నేను బాగున్నాను, అంతా బాగున్నారు మమ్మీ, ఇంకేంటి విషయాలు, బస్ అయిపోయింది, కేల్ కథం. ఇక కూతురు అట్లా కాదు, మమ్మీ ఏం తిన్నావు, మంచిగా ఉన్నదా, రాత్రి బాగా నిద్ర పట్టిందా, ఎక్కడ పడుకున్నావు, అవునా, సైడ్ పడుకున్నావు, తిన్నగా పడుకున్నావు, ఇట్లాంటివన్నీ అడుగుతారు కదా బిడ్డలు. ఇవన్నీ అడుగుతా ఉంటే పొద్దున్న ఏం తిన్నావు అంటే గారెలు తిన్నా అన్నది. అవునా, ఏం చేసావు మమ్మీ, పొద్దున్న లేసి ఏం చేసావు అన్నది. ఏం చేశానమ్మా, రోజు 30 అధ్యాయాలు వాక్యం చదివినా ఇంకా 3 అధ్యాయాలు చదివితే బుక్ అయిపోతుంది, అది కూడా చదివేసినా అని అన్నది. అప్పుడు టైం ఎంత అయింది, 11:30 అయింది. అది పరిస్థితి అన్నట్టు, చదివేసినాను. కూతురు అన్నది, నీకు 84 ఏళ్ళు, ఇక 30 అధ్యాయాలు చదవాల్సిన అవసరం ఉందా, కళ్ళు లాగవా, తలనొప్పి రాదా, అంతసేపు కూర్చుంటే నడుము నొప్పేదా, ఎవరి కోసం చదువుతున్నావు అని అన్నది. అంటే ఈమె ఇచ్చిన జవాబు, నేను పక్కన కూర్చొని అన్నా, ఈమె ఇచ్చిన జవాబు, నేను ఎవరి కోసం చదవట్లా, బైబిల్ నా కోసం నేను చదువుకుంటున్నా అని ఆమె అన్నది. చాలా సీరియస్గా అన్నది, కొంచెం నా కోసం, ఎవరి కోసం కాదు, నేను ఇంకో వాక్యం చెప్పాలి, ఏదో జ్ఞానం రావాలి అట్లేం కాదు, నేను చదువుకుంటే నాకు తృప్తిగా అనిపిస్తుంది, దేవునితో గడిపిన ఆనందం ఉంటుంది. ఈ మాట 11:30, 11:40 మధ్యలో అన్నది. ఇంకో 10 నిమిషాలు మాట్లాడింది. 11:50కి బిడ్డ వెళ్ళిపోయింది, నేను పడుకుంటా అన్నది. నా భార్య ఏమో బయటికి పోయింది, పిల్లలేమో స్కూల్కి పోయారు. బాబు నేను పడుకుంటాను బాబు అన్నది. 10 నిమిషాలు తక్కువ 12 గంటలకే ఎంతకో. నేను కొంచెం ముఖం కడుక్కొని, అంటే బయటికి వెళ్ళి జస్ట్ ఫ్రెష్ అయ్యి చదువుకుందాం కదా అని కూర్చుంటే 12:10 ఎంత అయింది టైం. బాబు అని గట్టిగా అరిసింది. నేను ఉరికిపోయి లోనకపోయాను, అంటే చెమటలు మస్తు పట్టేస్తున్నాయి. ఫ్యాన్ ఆన్ చేసేసి ఫుల్గా గిలుపులు తెరిచిన చూస్తే ఆమెని నాకు టెన్షన్ అనిపించింది. నాకు తెలియకుండానే జోబులో ఫోన్ ఉంటే బయట తీసి నా మిత్రుడు హైదరాబాద్లో ఉంటాడు ఆయన మోజెస్ గారు, ఆయన కాల్ చేసిన. ఆయన ఎప్పుడు జల్దీ ఎత్తడు, టక్కుమని ఎత్తాడు. సార్ మా అత్తగారికి ఫుల్ చెమటలు పట్టేసి నాకు టెన్షన్ ఉంది, జర ప్రార్థన చేస్తారా అన్న. అంటే స్పీకర్ ఆన్ చేయి దగ్గర పెట్టి అన్నాడు. అంటే ఆయన ప్రార్థన చేసిండు. ఈమె ప్రార్థన చేసినప్పుడు ఆ చెమటలు తగ్గినాయి. ఆమె ప్రార్థన విన్నది. ఆమెన్ అని వందనాలు బాబు అని అన్నది. ఆ స్పీకర్ ఆన్ ఉన్నప్పుడే బ్రదర్ పక్కకు రండి మీతో మాట్లాడాలన్నాడు. స్పీకర్ ఆఫ్ చేసి పక్కకు వచ్చిన. ఇది గోడ, ఇది గుమ్మం. ఇట్లాగ వచ్చి ఏంటి బ్రదర్ అన్న. బ్రదర్ మీకు ఒక విషయం చెప్తా, మీరు టెన్షన్ పడద్దు అన్నాడు. ఏంటి బ్రదర్ అన్నాడు. నేను ప్రార్థన చేస్తా ఉంటే 2 దేవదూతలు కనబడ్డారు అని అన్నాడు. దాని అర్థం ఏంటి సార్ అన్నాడు. అంటే మీరు టెన్షన్ పడదు సార్, చాలా అరుదుగా జరిగేటువంటి పని, చాలా అరుదుగా. ఏంటంటే దేవుడు ఎవరైనా తన ఇష్టమైన వాళ్ళని తీసుకెళ్లాలంటే దేవదూతలను పంపిస్తాడు, తీసుకురండి అని. అంటే ఏం చెప్తున్నారు సార్ అన్నాడు. ఏం లేదు, మీరు వెనక్కి తిరిగి చూసేటప్పుడు మీ అత్తగారు ఉండరు అని అన్నాడు. చూసా, ఆమె నా ఇంకా అలా చూసి కళ్ళు మూసింది. అవుట్. ఆ రోజు నాకు అర్థమైంది ధనవంతుడు లాజర్ కథ. ధనవంతుడు చచ్చిపోతే ఏమైందో ఎవరికి తెలియదు, పాతి పెట్టారు, తర్వాత నరకంలో కనబడ్డాడు. కానీ ధనవంతుడు చచ్చిపోతే ఏమైందో ఉంది, 2 దేవదూతలు వచ్చి ఆయన్ని కొనిపోయారు. దేవుని వాక్యం చదివేవాళ్ళంటే దేవునికి ఇష్టం. దేవుని వాక్యం చదివేవాళ్ళంటే దేవునికి ఇష్టం. నీకు ఎన్ని రకాలైనటువంటి ఉపమానాలు ఇచ్చా, బైబిల్ ఎందుకు చదవాలో చెప్పా, బైబిల్ యొక్క విశిష్టత చెప్పా, బైబిల్ మనకు ఎలా వచ్చిందో చెప్పా, బైబిల్ ఎక్కడ మొదలు పెట్టాలో చెప్పా, బైబిల్ ఎలా ధ్యానం చేస్తే మీ జీవితానికి ఉపయోగపడుతుందో చెప్పా. ఇదంతా చేసిన తర్వాత మీ మీద ఒక భారం ఉంది, బైబిల్ చదవాలని ఒక నిర్ణయం తీసుకోవడం. అది మీ ఇష్టం, చెప్పడం నా వద్దు. చెప్పకపోతే దేవుడు మమ్మల్ని అడుగుతాడు, చెప్పిన తర్వాత చెయ్యకపోతే మిమ్మల్ని అడుగుతాడు. తలంచండి, కళ్ళు మూసుకోండి, దేవునితో మీరు ఒక చిన్న వాగ్దానం తీసుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. భారతదేశంలో చాలామందికి ఇలాంటి అవకాశాలు, ఇక్కడ చాలామంది పాస్టర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలీదు వాక్యం ఇట్లా ధ్యానం చేయాలని. నేను వాళ్ళనేమి కించపరచట్లేదు, ఇట్లా ఎవరు నేర్పించలేదు వాళ్ళకి. మీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే దేవుడు మీకు చక్కగా నేర్పించాడు ఇట్లా ధ్యానం చేయాలని, చక్కగా నేర్పించాడు. మీరు చదువుకున్నారు, మీకు చదువుకోవడం వచ్చు, బైబిల్ ఉన్నది, ఏం చదవాలో తెలుసు, ఎలా చదవాలో తెలుసు. కాబట్టి మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో దేవుని దగ్గర
ఒక నిర్ణయం తీసుకోండి. దేవాన్ని వాక్యం నేను ధ్యానం చేస్తాను. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజంతా ప్రభా వాక్యం మా జీవితాన్ని ఏ విధంగా ఫలభరితం చేస్తుందో ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రభా. ప్రతి సెషన్లో కూడా అదే సత్యాన్ని ప్రభా వేరు వేరు కోణాల్లో అంచెలంచెలుగా నువ్వు మాకు నేర్పిస్తున్నావు నాయన. ఈ బిడ్డల్ని నువ్వు ప్రేమించావు ప్రభా. వీళ్ళని ఒక్కొక్కళ్ళని నువ్వు ప్రేమించి పక్కన కూర్చొని, అమ్మా తల్లి, బాబు, ఇట్లా ధ్యానం చేయాలరా, ఇట్లా చదవాలరా అని పసిబిడ్డగా చెప్పినట్లు చెప్పావు ప్రభా. మీరు వాక్యం చదువుతుంటే నాకు ఇష్టం, మీరు వాక్యం చదువుతుంటే పక్కన కూర్చుంటాను నేను, ఇంత మనస్ఫూర్తిగా చెప్తున్నారు మీరు ప్రభా. బిడ్డలు గ్రహించి నేను ఈ రోజు నుంచి ప్రభా ప్రతి దినం పొద్దున్నే వాక్యం ధ్యానం చేసుకోవడం నేర్పించండి ప్రభా. మానొద్దు ప్రభా, మానొద్దు, ఆపొద్దు ప్రభా. యేసు నామములో ప్రతి సాతాను యొక్క క్రియను లయం చేస్తున్నాం నాయన. అంతర్గతంగా కలిగే శోధనైనా, బయట నుంచి వచ్చేటువంటి వేదనైనా యేసు నామములో వాటిని అంతమొందిస్తున్నాం. విజయాన్ని ఇవ్వండి ప్రభా. వాక్యం ధ్యానం చేసుకోవడానికి కృప చూపించండి. వాక్యములో ఎదిగింప చేయమని అడుగుతున్నాం. ఈ విధంగా మీరు మాకు బోధించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.